వెల్కమ్ టు ఆజరా హాస్పిటల్స్ డైల్ యువర్ డాక్టర్ ప్రోగ్రామ్కి స్వాగతం. ఈరోజు మీకున్న సందేహాలు తీర్చడానికి పీడియాట్రిషియన్ డాక్టర్ శ్వేత మేడం ఈరోజు మన ముందున్నారు. మ్యామ్ నమస్కారం. నమస్కారం మేడం. అసలు న్యూబోర్న్ బేబీస్కి అసలు వెయిట్ నార్మల్ వెయిట్ ఎంత ఉండాలంటారు? ఇట్ డిపెండ్స్ ఆన్ ద టర్మ్ అనమాట. లైక్ బేబీస్ ఎన్ని వీక్స్ పుడతారు అనే దాన్ని బట్టి నార్మల్గా మనకి 40 వీక్స్ కంప్లీటెడ్ అని టర్మ్ బేబీ అంటాము. సో 37 వీక్స్ కంప్లీట్ అయినా కూడా వికెట్ కన్సిడర్స్ టర్మ్. సో నార్మల్గా ఇండియన్ యావరేజ్ వెయిట్ అంటే 2.5 నార్మల్గా లైక్ మీన్ వెయిట్. అబోవ్ దట్ ఈస్ కన్సిడర్డ్ as నార్మల్. ఓకేనా? అండ్ మనకు కాల్ వస్తుంది. ఓకే. హలో 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 నమస్కారం అండి. మీ పేరు? హలో నమస్కారం అండి. నమస్తే అండి. నా పేరు ప్రియా అండి. చెప్పండి. హలో హలో నమస్తే అండి, చెప్పండి. డాక్టర్ గారు ఇక్కడే ఉన్నారు. మీ సమస్యలు ఏమైనా ఉంటే చెప్పండి. యాక్చువల్లీ మా బాబుకి ఇప్పుడు 5 years అండి. ఓకే. వాళ్ళకి యాక్చువల్లీ బాగా ఏంటంటే తనకి కోల్డ్ అండ్ కాఫ్ ఊకే వస్తుంది 15 daysకి ఒకసారి అట్లా. ఓకే. సో దీనికి ఏదైనా హోమ్ రెమెడీ కానీ అలాంటి ఏమైనా ట్రీట్మెంట్ ఎలా తీసుకోమనుకుంటారు? అంటే కాఫ్ కోల్డ్ ఒకటే ఉంటుందా? బాబుకి ఫీవర్ కూడా ఉంటుందా? ఫీవర్ ఏం లేదు, యాక్టివ్గానే ఉన్నాడు బాబు. ఓకే, దట్ ఈస్ అంటే ఓన్లీ కాఫ్ కోల్డ్ ఉండి బాబు యాక్టివ్గానే ఉన్నాడు అంటే దట్ ఈస్ వైరల్ అనమాట. ఓకేనా? అంటే కొంతమందికి సీజనల్ వేరియేషన్స్ ఉండొచ్చు, కొన్ని అలర్జీస్ ఉండొచ్చు, దానివల్ల కూడా కొంచెం ఎక్కువ కాఫ్ కోల్డ్ వస్తూ ఉంటుంది. అండ్ ఇమ్యూనిటీ బేస్డ్ కూడా అలా కూడా కొంచెం ఉంటుంది అనమాట. అండ్ ఇంట్లో ఎవరికైనా ఎలర్జిక్ టెండెన్సీస్ అలా ఉన్నాయా? ఆస్తమా కానీ ఎలర్జిక్ టెండెన్సీస్ అట్లాంటివి ఏమి లేవు. ఓకే. ఓన్లీ కోల్డ్ కాఫ్ అది అలా అంటే బాగా ఇట్లా డ్రై కాఫ్ లాగా వస్తుంది అనమాట. కొంచెం ఎలర్జిక్ టెండెన్సీ ఉన్నట్టుంది అంతే. అండ్ ఎలర్జిక్ టెండెన్సీ ఉన్నట్టుంది బాబుకి. కొంచెం డస్ట్కి ఎక్స్పోజ్ కాకుండా కొంచెం చూసుకోవాలి అంతే. ఓకే. ఫీవర్ రాకపోతే వరి కావాల్సిన అవసరం లేదు. కుడ్ బి నాట్ ఎన్ ఇన్ఫెక్షన్, ఎలర్జిక్ టెండెన్సీ అంతే. సరే, ఓకే, థ్యాంక్ యూ అండి. మ్యామ్ ఇందాక మనం బేబీ వెయిట్ గురించి మాట్లాడుకుంటాం. మ్యామ్ అసలు బేబీ వ్యాక్సిన్స్ గురించి డీటెయిల్గా చెప్తారా? అసలు ఫస్ట్ న్యూబోర్న్ బేబీకి ఏ వ్యాక్సిన్స్ అవసరం అవుతాయి? ఫస్ట్ అట్ బర్త్ మేము వేసేది ఫస్ట్ బీసీజీ, ఓపీవీ అండ్ హెపటైటిస్ బి డోస్ వేస్తాం. తర్వాత మళ్ళీ 6 weeks ఉంటుంది, 10 weeks అండ్ 14 weeks. ఓకే. 6, 10, 14 weeksకి సేమ్ వ్యాక్సిన్స్ ఉంటాయి అన్నమాట. ఇందులో మనం డీపీటీ కవర్ చేస్తాము. డీపీటీ, హెపటైటిస్ బి అండ్ హిప్ వ్యాక్సిన్ ఉంటుంది, పీసీవీ ఉంటుంది అండ్ రోటా వీల్ కవర్. 6, 10, 14 సేమ్ షెడ్యూల్ ఉంటుంది. ఈ వ్యాక్సిన్స్ అన్నీ గవర్నమెంట్లో వస్తాయా? ప్రైవేట్గా ఏమన్నా వేసుకోవాల్సి కొన్ని అంటే లైక్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్లో ఉన్నవి మాత్రమే మనకి గవర్నమెంట్లో వేస్తారు. మిగిలినవి కొన్ని లైక్ పేరెంట్ టు పేరెంట్ డిస్కషన్, ఆప్షనల్ వ్యాక్సిన్స్ ఐఏపీ షెడ్యూల్లో కొంచెం వేరే ఉంటాయి అనమాట. ఇప్పుడు సపోజ్ మనకి లైక్ 6 monthsకి ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ ఉంటుంది, ఫ్లూ రాకుండా చూసుకోవడానికి. అది 6 monthsకి ఒక డోస్ ఉంటుంది, 7 monthsకి ఒక డోస్ ఉంటుంది అనమాట. అది మనకు గవర్నమెంట్ షెడ్యూల్లో ఉంటుంది. ఎందుకంటే లైక్ గవర్నమెంట్ ఎలా థింక్ చేస్తున్నారు అంటే లైక్ మామూలుగా జనరల్ పాపులేషన్కి మ్యాక్సిమం యూస్ కావాలి అండ్ మోస్ట్లీ ఎక్కువ మార్బిడిటీ, మార్టాలిటీ ఉండే డిసీజెస్ని కవర్ చేసేవి మాత్రం చాలా లైక్ కాస్ట్ ఎఫెక్టివ్నెస్ చూసుకొని గవర్నమెంట్ షెడ్యూల్లో ఇంట్రొడ్యూస్ చేశారు. అండ్ ముందు పీసీవీ, రోటా లేకుండే అనమాట షెడ్యూల్లో. ఇప్పుడు అవి కూడా పీసీవీ అండ్ రోటా కూడా గవర్నమెంట్ షెడ్యూల్లో వేస్తున్నారు. సో 6, 10, 14 లైక్ గవర్నమెంట్లో అయినా సేమే ఉంటుంది దాదాపు అండ్ ప్రైవేట్లో అయినా సేమే ఉంటుంది. హలో హలో నమస్కారం అండి. మీ పేరు? మేడం నమస్కారం మేడం, నా పేరు నంది మేడం. ఓకే అండి, చెప్పండి. మేడం ఇక్కడే ఉన్నారు. మీ ప్రాబ్లం ఏమైనా ఉంటే చెప్పండి. మేడం, మా బాబు చిన్న బాబు మేడం, 6 months బేబీ బాయ్. అయితే నైట్ పడుకున్నప్పుడు బాగా జలుబు వేసి ఇట్లా స్నానం తీసుకునేటప్పుడు గురిగా అనే సౌండ్ అట్లా వస్తుంది మేడం. డాక్టర్తో మాట్లాడాలనుకుంటున్నాం మేడం దాని గురించి. ఓకే, చెప్పండి, నేను మాట్లాడుతున్నాను. హలో మేడం. హలో, అవును. గుర్తా అనేది ఓన్లీ నైట్ పూటనే వస్తుందా, నార్మల్ డే టైంలో కూడా వస్తుందా అండి? నైట్ పూటనే వస్తుంది మేడం. ఓకే, అంటే జలుబు వల్లనే వస్తుందా? జలుబు లేకుండా కూడా అంటే ముందు నుండి పుట్టినప్పుడు అలానే ఉంటుందా? ఈ మధ్య జలుబు వల్ల వస్తుందా? ఇంత ముందుగా ఉంది మేడం, పుట్టినప్పటి నుంచి అదే టైప్ లో ఉంది మేడం. మేము మామూలుగా ఒక ఇక్కడ డాక్టర్ చూపించాము, బేబీ గ్రోత్ అవుతున్నా కొద్ది, ఏజ్ పెరుగుతున్నా కొద్ది తక్కువ అవుతుంది అట్లా అని చెప్పారు. అంటే అది గ్లారింగో మలేషియా అంటారనమాట. గొంతులో ఉండే కొంచెం చిన్న కండరాలు లాంటివి కొంచెం వీక్గా ఉంటాయి పుట్టిన వాళ్ళకి. అది 1-2 years వరకు ఉండే ఛాన్స్ ఉంటుంది.
అలా మిగతా బాబుకి ఇంకా ఏమీ ప్రాబ్లం లేదు, రెస్పిరేటరీ ఏం ప్రాబ్లం లేదు అనుకుంటే అది ఏజ్ పెరిగిన కొద్దీ పెరుగుతుంది అనమాట, అంతే. ఓకే మేడం, ఇంకొక చిన్న డౌట్ మేడం. చెప్పండి. ఇప్పుడు నెబులైజర్ వాడమన్నారు, జలుబు చేసినప్పుడు వాడచ్చా మేడం చిన్న రోజుకి? నెబులైజర్ అనేది అంటే బాబు కండిషన్ని బట్టి ఉంటుంది అనమాట. బాగా బ్రీతింగ్ ప్రాబ్లం అవుతుందా, నోస్ బ్లాక్ ఉందా, లేకపోతే లంగ్స్లో ఇన్ఫెక్షన్ ఉందా, దాన్ని బట్టి చూసుకోవాలి. అట్లా నోస్ బ్లాక్ ఉంటే ఏం మెడిసిన్ అవసరం లేకుండా కూడా వాడుకోవచ్చు నార్మల్ సెలైన్తోని. లేకపోతే లోపల లంగ్స్లో ఇన్ఫెక్షన్ అట్లా ఉంటే మాత్రం వేరే నెబులైజేషన్, మెడికేషన్ నెబులైజేషన్ వాడతారు. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ మేడం. ఓకే, థ్యాంక్ యూ. మ్యామ్ అసలు యాక్చువల్గా న్యూ బోర్న్ బేబీస్కి జాండీస్ అని అంటారు కదా మ్యామ్. అలా ఇది ఫోటోథెరపీ అంటే చాలామంది భయపడతారు. లైక్ సన్లో తీసుకువెళ్తే బెస్ట్ కదా ఫోటోథెరపీ ఎందుకు అని అంటారు. అసలు దీనికి ఎందుకు ఇలా యాక్చువల్లీ అంటే ఈ నియోనేటల్ జాండీస్ అనేది ఫిజియోలాజికల్గా ఉంటుంది. అప్ టు లైక్ 15 వరకు లైక్ బేబీస్ వెయిట్ని బట్టి లైక్ ఏజ్ని బట్టి పిల్లలకి ఫోటోథెరపీ చార్ట్స్ ఉంటాయి అన్నమాట. సో అప్ టు సర్టెన్ రేంజ్ ఏజ్ని బట్టి వెయిట్ని బట్టి దట్ ఈస్ నార్మల్. లైక్ జనరల్గా మేము పామ్స్ సోల్ స్టేన్స్ అయినా లేకపోతే లైక్ మోర్ దాన్ 15 ఉన్నా అలా ఉంటే మాత్రమే ప్యాథలాజికల్ జాండీస్ కింద కన్సిడర్ చేస్తాం. ఏమైనా ఇంకంపాటబిలిటీస్ ఉన్నా కూడా లైక్ స్మాల్ జెస్టేషనల్ ఏజ్ లేకపోతే లెస్ దాన్ 36-35 వీకర్ ఉన్నా అలాంటి లైక్ చాలా రిస్క్ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసుకుని ఫోటోథెరపీ ఇండికేట్ చేస్తామన్నమాట. ఎందుకంటే లైక్ రిస్క్ లైక్ బెనిఫిట్స్ వర్సెస్ రిస్క్ పెట్టుకుంటాం. ఫోటోథెరపీ అనేది యాక్చువల్లీ ఇది లైక్ నాన్ ఇన్వాసివ్, నార్మల్ లైటే పెడతాము. కానీ కొంతమంది లైక్ ప్యానిక్ అవుతారు, బేబీ పడుకుంటారా లేకపోతే లేస్తూ ఉంటారు అని చెప్పేసి. అది ఏమీ ఎక్కువ అది అంత హానికరం ఏమీ కాదు. అండ్ లైక్ లైక్ సన్ రైజ్ అని చెప్పేసి అంటారు, కానీ అది సన్ రైజ్ అనేది అందులో ఉండే యూవీ డిఫరెంట్ లైట్, ఇందులో ఉండే వేరే లైక్ నానోమీటర్స్ డిఫరెంట్ స్పెక్ట్రమ్ ఉంటుంది అనమాట. సో అది విటమిన్ డి కోసం మాత్రమే మేము సన్లైట్ ఎక్స్పోజ్ చేయమని చెప్తాము, జాండీస్ తగ్గడానికి కాదు. అండ్ వాట్ ఈస్ దట్ హ్యాపెన్స్ అంటే లైక్ ఫిజియోలాజికల్ జాండీస్ అనేది సర్టెన్ లైక్ 3 to 4 డేస్లో ఇంక్రీజ్ అయిపోయి 6 to 7 డేస్లో అది తగ్గిపోతుంది అనమాట. సో అంటే ఏమనుకుంటారు అంటే మేము లైట్ కింద సన్లైట్ కింద పెట్టడం వల్ల తగ్గింది అన్నట్టు అదొక అనిపిస్తుంది, కానీ దట్ ఈస్ నాట్ ట్రూ. సన్లైట్లో ఉండే ఓన్లీ విటమిన్ డి కోసమే పెట్టమంటాము. ఇది రియల్గా ప్యాథలాజికల్ జాండీస్ ఉంటే మాత్రం ఫోటోథెరపీ పెట్టుకోవాల్సిందే. ఎందుకంటే జాండీస్ ఇంక్రీజ్ అయిపోయి అది బ్రెయిన్కి వెళ్తే కనెక్ట్రెస్ వస్తుంది, సీజర్స్ అవి వస్తాయి అనమాట. సో కాంప్లికేషన్స్కి వెళ్ళకుండా చూసుకోకంటే కొంచెం అటు ఇటు లైక్ రిస్క్ ఫ్యాక్టర్స్ని చూసుకొని కంపాటబిలిటీస్ ఏమైనా ఉన్నాయో చూసుకొని మోడరేట్గా ఉన్నప్పుడు మేము ఫోటోథెరపీ స్టార్ట్ చేసుకుంటాం. ఈ ఫోటోథెరపీ అనేది హౌ లాంగ్ పెట్టాల్సి వస్తుంది? డిపెండ్స్ ఆన్ ద లెవెల్ అనమాట. నెక్స్ట్ హలో హలో డాక్టర్ గారు ఇక్కడే ఉన్నారమ్మా, మాట్లాడండి. హలో హలో, గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి మీ పేరు? మా పేరు ప్రసన్న. ఓకే, మా బాబాకి ఎప్పుడు కోల్డ్ ఉంటుంది. ఎంత ఏజ్ అండి? కోల్డ్ ఏజ్ బాబు పాప? పాప ఎంత ఏజ్ అండి? 2.5 years. ఓకే, కోల్డ్ ఎన్ని డేస్కి ఒకసారి వస్తూ ఉంటుంది? 15-20 days ఒకసారి. ఓకే, ఓన్లీ కోల్డే ఉంటుందా, ఫీవర్ కూడా అట్లా ఉంటుందా? ఫీవర్ ఉండట్లే, కోల్డ్ ఒకటి. ఓకే, అంటే తనకి ఏదైనా ఫుడ్ పడుతుందా? కొంతమందికి స్వీట్స్ పడవు, కొంతమందికి చాక్లెట్స్ పడవు, కొంతమందికి ఎక్కువ ఐస్ క్రీమ్స్ అలా తిన్నా కూడా అవుతుంది అనమాట. అట్లా ఏమైనా తిన్నప్పుడు ఎక్కువ అవుతుందా పాపకి? అలా ఏమన్నా ఇవ్వట్లేదు. కొంచెం అంటే తినడం ఎలా తింటుంది పాప? బాగానే తింటుందా? మంచిగా ఉంటుంది. ఓకే ఓకే, వ్యాక్సిన్స్ అన్నీ వేయించారండి? వ్యాక్సిన్స్ అయిపోయింది. ఓన్లీ కోల్డ్ ఉంటే దాంతో ఏం భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. కొంచెం ఎలర్జిక్ టెండెన్సీస్ ఉన్నా ఏదైనా లైక్ పడని వస్తువులు తిన్నా కూడా ఊరికే అవుతుంది. అంటే ఎన్ని రోజులు తగ్గిపోతుంది? ఒక వేసిన ఒక మెయింటెనెన్స్ 4-5 days తగ్గిపోతుంది కదా, దట్స్ ఓకే, నో ప్రాబ్లం. మిగతా ఏం ప్రాబ్లం లేకపోతే కోల్డ్ అనేది లైక్ వస్తూ పడుతూ ఉంటుంది, వైరల్ ఇన్ఫెక్షన్ అది నార్మల్గా సీజనల్ కోల్డ్, అంతే, భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే మ్యామ్ ఇది జాండీస్ గురించి మాట్లాడుతున్నాం. హౌ లాంగ్ ఫోటోథెరపీ అనేది అది డిపెండింగ్ ఆన్ ద లెవెల్ అనమాట. ఫస్ట్ మేము ఒకసారి లైక్ అవి లెవెల్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా చూసుకుంటాము.
ఒకవేళ లైక్ బార్డర్ లైన్లో ఉంది అన్నప్పుడు కాసేపు లైక్ మార్నింగ్ 12 to 24 hours రేంజ్ పెట్టుకొని మళ్ళీ ఒకసారి సీరం బిల్లుబిన్ రిపీట్ చేసుకుంటాం. రిపీట్ చేసుకుని దాన్ని బట్టి లైక్ అది బాడీ లైక్ ఫోటోథెరపీ రేంజ్లో ఉంటేనేమో వీల్ కంటిన్యూ, ఫోటోథెరపీ రేంజ్లో లేదు నార్మల్గా తగ్గిపోతుంది అంటే లైక్ డిస్కంటిన్యూ అంతే. మ్యామ్ బ్రెస్ట్ ఫీడింగ్ గురించి కొంచెం డీటెయిల్ చెప్తారు. అసలు ఎన్ని మంత్స్ వరకు బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వచ్చు? జనరల్గా అయితే లైక్ సిన్స్ బర్త్ నుండి ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఫర్ 6 months. ఎక్స్క్లూజివ్ అంటే ఇంకా లైక్ వాటర్ కూడా తాగియాల్సిన అవసరం లేదు. అన్ని న్యూట్రియంట్స్ బ్రెస్ట్ మిల్క్లోనే ఉంటాయన్నమాట. సో దట్ ఈస్ ఎసెన్షియల్ అండ్ మస్ట్. సో ఆఫ్టర్ దట్ లైక్ డిపెండింగ్ ఆన్ ద లైక్ 1.5 years to 2 years కూడా బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వచ్చు. కానీ దట్ ఈస్ లైక్ అడిషనల్. తర్వాత 6 months తర్వాత మనం కాంప్లిమెంటరీ ఫీడ్ స్టార్ట్ చేయాలి. కాంప్లిమెంటరీ ఫీడ్ అంటే అలాంగ్ విత్ బ్రెస్ట్ ఫీడ్స్ వీ హ్యావ్ టు స్టార్ట్ అదర్ లైక్ ఫుడ్ సబ్స్టిట్యూట్స్. ఫుడ్ సబ్స్టిట్యూట్స్ అంటే మనం ఏదైనా ఇంట్లో అంటే నార్మల్గా ఉప్పు తయారు చేస్తాం. లైక్ ఐ ప్రిఫర్ లైక్ హోమ్ మేడ్ ఫుడ్. ఎందుకంటే లైక్ అదర్ ఫుడ్లో ప్రిజర్వేటివ్స్ ఉంటుంది, ఫ్లేవర్స్ ఉంటుంది, అవన్నీ ఎందుకు చిన్న ఏజ్లోనే ఇంట్రడ్యూస్ చేయడం అని చెప్పేసి హోమ్ ఫుడ్ మ్యాక్సిమం ప్రిఫర్ చేస్తే బెటర్ అనమాట. అండ్ ఎకనామికల్ దట్ ఈస్. ఉగ్గు అనేది మనం ఇంట్లో ఉండే దేనితో తయారు చేసుకోవచ్చు, బియ్యము పప్పులతో చేసుకోవచ్చు అనమాట. అందుకే నేను ఎవరైనా నా దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ అదే చెప్తాను, మీరు ఉగ్గు ట్రై చేయండి. ఫస్ట్ మీరు సెర్లాక్ ట్రై చేసుకుంటే బేబీకి ఆ ఫ్లేవర్ అలవాటు అయిపోతే మళ్ళీ ఉగ్గు తినారనమాట వాళ్ళు. అలా ఉంటుంది. అండ్ లైక్ 6 months అప్పుడు కొంచెం మనం ఉగ్గు చేయడం పెట్టాలి. ఉగ్గు ఒక 1-2 times పెట్టేయచ్చు. ఏదైనా ఒక ఫ్రూట్ లైక్ అన్ని ప్యూరీస్ లాగా చేయాలి. బనానా ప్యూరీ లాగా చేయడము, యాపిల్ లేకపోతే యాపిల్ బాయిల్ చేసి ప్యూరీ లాగా చేయడము, స్వీట్ పొటాటో స్మాల్గా పెట్టేసి, అంటే వాళ్ళకి టీత్ ఉండవు కాబట్టి చూయబుల్ చేయలేరు కాబట్టి అన్ని ప్యూరీస్ లాగానే చేయాలన్నమాట. అలాంగ్ విత్ దట్ హలో, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి. చెప్పండి మీ పేరు? నా పేరు నవీన్ అండి. చెప్పండి మేడం. ఏం లేదు, ఇది మాకు మా పాపకి ఇక్కడే రన్నింగ్ లో ఉన్నారు. ఉంది. ఓకే చెప్పండి. 6 years అండి? మా పాపకి 6 years రన్నింగ్ లో ఉందండి. ఓకే. యాక్చువల్లీ తనకి ఏంటంటే తనకు తరచుగా ఫీవర్ వస్తుందండి. ఇంకోటి ఏంటంటే మొన్న ఒక సిరప్ వాడాము మేము, దానివల్ల కొంచెం దుర్దు వచ్చినట్టు అనిపిస్తుంది. ఈ పారాసిటమాల్ సిరప్ వీటి వల్ల ఏమన్నా తనకు ముందు ఎప్పుడైనా ఏం సిరప్ వేశారా? ఏ సిరప్ వేశారు? మెట్టాల్ అది మేడం. మెఫ్టాల్ ముందు వాడారా అండి తనకి? ఇంతకుముందు వాడాను మేడం. ఓకే. దాంతోపాటు ఏమైనా యాంటీబయాటిక్ ఏమైనా వేశారా? యాంటీబయాటిక్ కూడా వేసాము. మీరు ముందు వాడిన మెడిసిన్సే వేశారా లేకపోతే ఈసారి ఏమైనా కొత్త మెడిసిన్ వేశారా? కొత్త మెడిసిన్ కాదు మేడం. ఓకే ఓకే. అంటే కాదు, అంటే తనకి పడింది ఏదో పడవేదో కొంచెం చూసుకోవాలన్నమాట. ఈ ఏజ్లో అంటే ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు మనకి కరెక్ట్గా తెలీదు. సో యాంటీబయాటిక్ అనేది ఏమైనా చేంజ్ అయి ఉండొచ్చు, తనకి ఏదైనా పడకపోవచ్చు. ఒక్కసారి డాక్టర్తో కన్సల్ట్ కండి. ఎందుకంటే అది ఎలర్జీ అనేది ఏదైనా ఉంటే సార్ చూసేసి, సార్ డాక్టర్ మేడం చూసేసి ఎలర్జీ ఏదైనా ఉంటే దానికి మెడికేషన్ ఇస్తారనమాట. అండ్ ఆ మెడికేషన్ ఏంటో అది ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. ఎప్పటికైనా తను ప్రిస్క్రిప్షన్కి ఎవరికి డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా తనకు పడదు అనేది గుర్తుపెట్టుకోవాలి. అది చెప్పాలి ఫస్ట్ మెడిసిన్స్ రాసే ముందే. ఓకే మేడం. ఏంటంటే సిరప్ వేసిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తను దురద అని చెప్పేసి అదే దురద అనేది ఒక్కసారి మీరు ఎవరి డాక్టర్ని అయితే కన్సల్ట్ చేశారో ఒక్కసారి వెళ్ళి చూపించండి. ఎందుకంటే లైక్ ఫీవర్ విత్ ర్యాష్ అదర్ అంటే అది ఇన్ఫెక్షన్లో భాగంగా వచ్చిందా లేకపోతే మెడికేషన్ వల్ల వచ్చిందా అనేది చూసుకోవాలి. అట్లా అనేది చూపిస్తేనే తెలుస్తుంది అనమాట, దాని సిమ్టమ్స్ని బట్టి, పాప కండిషన్ని బట్టి. అలా ఒకవేళ మెడికేషన్ వల్ల ఏదైనా వచ్చి ఉంటే మాత్రం దానికి వేరే ఎలర్జీ మెడికేషన్స్ ఇస్తారు. అండ్ ఎప్పటికీ ఆ మెడిసిన్ రాయకుండా చూసుకోండి ఎప్పటికీ అలా. ఓకే మేడం. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మ్యామ్ ఇందాక మనం దాని గురించి మాట్లాడుకుంటున్నాం కదా, మంత్స్ బేబీ 1 year 1 year. సో లైక్ ఇలా 6 months to 1 year వరకు జనరల్గా కొంచెం సాలిడ్స్, సెమీ సాలిడ్స్ ఫస్ట్ మనం ఉగ్గుతో స్టార్ట్ చేసుకోవాలి. ఉగ్గుల తర్వాత మళ్ళీ కొంచెం ఇది ప్యూరీస్. అలాగే 8-9 monthsకి కొంచెం టీత్ రావడం స్టార్ట్ అయిపోతుంది అనమాట. కొంచెం వాటిని మనం కొంచెం కిచడీ లాగా చేసుకోవచ్చు. 9-10 monthsకి కొంచెం కిచడీ లాగా రైస్ అండ్ పప్పులు వేసేసి ఏదైనా వెజిటేబుల్ వేసేసి అట్లా కిచడీ లాగా. అండ్ ప్రతి డేలో ఏదైనా ఒక ఫ్రూట్ కవర్ అయినా చేసుకోవాలి. అండ్ వెజిటేబుల్ ఎవ్రీ లైక్ ఒకటేసారి చాలా న్యూ ఫుడ్స్ ఇంట్రడ్యూస్ చేయకూడదు. 1 day 1 న్యూ ఫుడ్ అలా చేసుకోవాలి. ఎందుకంటే తనకి ఏది ఇష్టపోతుంది, ఏది నచ్చుతుంది అనేది మనకు చూసుకోవాలి. అండ్ నేనైతే చెప్తాను, నైట్ ఎప్పుడు కొత్త ఫుడ్ పెట్టకూడదు. డే టైంలోనే పెట్టుకోండి. తనకి ఏదైనా లైక్ ఇంటాలరెన్స్ వచ్చినా, వామిటింగ్ వచ్చినా, ఇండైజెషన్ అయినా లైక్ వీ కెన్ హ్యాండిల్ ఇన్ ద డే టైమ్ అని అలా. అండ్ అలాంగ్ విత్ దిస్ బ్రెస్ట్ ఫీడింగ్ షుడ్ బి కంటిన్యూడ్. ఓకే.
అండ్ 1 ఇయర్కి అంటే ఫ్యామిలీ పాట్ ఫీడింగ్. మనం ఏం పెద్దవాళ్ళు అయితే ఏమేమి తింటారో వాళ్ళకి ఆల్మోస్ట్ కొన్ని టీత్ వచ్చి ఉంటాయి. 1 ఇయర్కి అయితే ఇంకా ఫ్యామిలీ పాట్ ఫీడింగ్ అంటారనమాట. నెక్స్ట్ ఈ గ్రోత్ అనేది ఎలా అసలు పేరెంట్స్ ఎలా చెక్ చేసుకుంటూ ఉన్నారు? పేరెంట్స్ అనేది ఇప్పుడు అంటే జనరల్గా మనము ఇప్పుడు అర్బన్ ఏరియాస్, రూరల్ ఏరియాస్లో అన్ని ప్లేసెస్లో కూడా లైక్ అంగన్వాడీస్ ఉంటున్నారు, ఆశా వర్కర్స్ ఉంటున్నారు. అండ్ ఇక్కడైతే మనం వ్యాక్సినేషన్కి వెళ్ళినప్పుడు నార్మల్ డాక్టర్స్ చెక్ చేస్తూ ఉంటారనమాట. ఇప్పుడు జనరల్గా ఏ విజిట్కి వెళ్ళకపోయినా మనం ఏపీ షెడ్యూల్లో అయితే 6 వీక్స్కి, 10 వీక్స్కి, 14 వీక్స్కి వెళ్తాము వ్యాక్సినేషన్కి. అండ్ అలా తర్వాత మళ్ళీ ఒకసారి 6 మంత్స్కి మేము ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ కోసం అని మళ్ళీ రమ్మంటాము. ప్రైవేట్లో అయితే, గవర్నమెంట్లో అయినా కూడా వాళ్ళు చెక్ చేస్తూ ఉంటారనమాట. అట్లా వెయిట్ లైక్ నార్మల్గా 6 మంత్స్కి డబుల్ అవుతుంది బర్త్ వెయిట్ కంటే, 1 ఇయర్కి ట్రిపుల్ అవుతుంది, 2 ఇయర్స్కి 4 టైమ్స్ అవుతుంది అట్లా. ఇప్పుడు జలుబు, దగ్గు ఇవన్నీ చిన్నపిల్లలకి ఇవన్నీ కామన్. యాక్చువల్ చాలామంది ఏంటంటే ఇవి సీరియస్ ఎలా ఎప్పుడు అవుతాయి, ఏ స్టేజ్లో ఉంటే ఏ లక్షణాలు అసలు మనం గుర్తించాలి, జలుబు దగ్గు అని అంటే మెయిన్గా అది రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ వచ్చింది అని అంటే మనం కాన్షియస్గా ఉండాల్సింది ఏంటి అంటే రెస్పిరేటరీ డిస్ట్రెస్ ఏమన్నా వస్తుందా చూసుకోవాలి. హలో హలో, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. మేడం సజెషన్ ఏంటంటే ఇట్లా మా బాబుకి 1.5 ఇయర్ ఉన్నప్పుడు మేడం ఓకే ఓకే చెప్పండి. హాస్పిటల్ అడ్మిట్ చేస్తే బ్లడ్ టెస్ట్ చేస్తే తలస్మియా డిసార్డర్ ఉందని చెప్పారు. ఓకే, ఇప్పుడు బాబుకి వచ్చేసి 4 ఇయర్స్. 1.5 ఇయర్ అప్పుడు ఏం చేస్తామంటే 2 times అట్లా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేశాము. ఓకే, హలో చెప్పండి వింటున్నాను. అయితే 1 ఇయర్ తర్వాత 1 ఇయర్ వరకు బాగానే ఉన్నాడు. మళ్ళీ 1 ఇయర్ ఒకసారి ఫీవర్ వస్తే మళ్ళీ హాస్పిటల్ అడ్మిట్ చేస్తే బ్లడ్ తక్కువ ఉందంటే అప్పుడు మళ్ళీ ఒకసారి 1 టైమ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేశాము. వాళ్ళు ఏం చెప్పారంటే మాకు హాస్పిటల్లో ఇట్లా తలస్మి ఉన్న వాళ్ళకి బ్లడ్ తక్కువైనప్పుడల్లా బ్లడ్ ఎక్కించాల్సి వస్తుంది అని చెప్పిండు. మళ్ళీ ఇప్పుడు 2 ఇయర్స్ అవుతుంది, ఇప్పటి వరకు అయితే ఏ ప్రాబ్లం లేదు, బాబు హెల్దీగానే ఉన్నాడు. మళ్ళీ అట్లా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేయాల్సిన అవసరం అని ఉంటుందా మేడం? ఉంటుందండి, ఉంటుంది, డెఫినెట్లీ ఉంటుంది. తలసేమియా అనేది హిమోలైటిక్ డిసార్డర్ అంటే వాళ్ళకి ఉండే జన్యుపరంగా వచ్చే అదనమాట. సో దాంట్లో ఎలా ఉంటుందంటే రక్త కణాలు అనేవి లోపలే నశించిపోతూ ఉంటాయి, మామూలుగా కంటే కూడా ఎక్కువ నశించిపోతూ ఉంటుంది. సో అదేది తలసేమియా మేజర్ ఉంటుంది, మైనర్ ఉంటుంది. బేసికల్లీ మీకు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేసే స్టేజ్కి వచ్చింది అని అంటే అది మాత్రం మేజర్ అయి ఉంటుంది అనమాట. ఓకేనా? అండ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఎందుకు చెప్తాము అని అంటే బ్లడ్ అనేది మన బేబీ గ్రోత్కి, డెవలప్మెంట్కి కావాలి అన్నిటికీ. సో నార్మల్గా మేము తలసీమియాలో అంటే జనరల్గా 10 to 11 హెచ్ హిమోగ్లోబిన్ మెయింటైన్ చేసుకోవాలి. బాబుకి ఏం ప్రాబ్లం లేదు, బాబుకి ఎంత ఉంటుంది? 10 ఉంటుంది తనకి, 9.5 10 అట్లా ఉంటుంది. మీకు ఏమైనా ట్రేట్ ఏమన్నా ట్రేట్ అని చెప్పారు మేడం. ట్రేటే అంటున్నారా? ట్రేట్ అని చెప్పారు అప్పుడైతే హాస్పిటల్లో మనకి. ఓకే, ఇప్పుడు కూడా అదే ఉంది, బేటా తలస్మియా ట్రేట్ అని. ఓకే, ట్రేట్లో మెయిన్గా అంటే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అనేది మ్యాక్సిమం ఎక్కువ. హలో వినిపిస్తుందా అండి? ట్రేట్లో అయితే ఎక్కువ అనేది అవసరం పడకపోవచ్చు. అప్పుడు అక్యూట్ స్టేజ్లో, అక్యూట్ ఇల్నెసెస్లో అట్లా ఏమైనా బాగా తగ్గినప్పుడు ఎక్కించుంటారు. జనరల్గా లైక్ రొటీన్గా చెకప్స్ చేసుకుంటూ ఉండండి సిబిసి. ట్రేట్లో అయితే మ్యాక్సిమం ట్రాన్స్ఫ్యూషన్ అవసరం పడుతుంది. ఓకే. హలో చెప్పండి, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? థ్యాంక్ యూ. ఇంకా పిల్లలకి కూడా టెస్ట్ చేయించుకోవాలి. ఇంట్లో మదర్ ఫాదర్ చేసాం, మదర్కి ఉంది. మదర్కి ట్రేట్ ఉందా? బేటా తలస్మియా ట్రేట్ అని వచ్చింది మేడం. ఓకే. అండ్ మీది చేయించుకున్నారా మేడం? మదర్ది ఫాదర్ది ఇద్దరిది చేయించాలి. ఫాదర్ కూడా చేయించాలి. ఫాదర్ నార్మల్ ఒక సిబ్లింగ్ కూడా, ఒక బ్రదర్ ఉంటే తనకి కూడా చేయించాము. ఎవరికి లేదు, ఒక తన మదర్కి ట్రేట్ ఉంది. సో మదర్కి ట్రేట్ ఉంటే లైక్ ట్రేట్ వచ్చేదే ఛాన్స్ ఉంటుంది. ఇంకెవరికైనా మదర్కి ఫాదర్కి ట్రేట్లో ఎక్కువ సిమ్టమ్స్ ఉండవండి. ట్రేట్లో ఎక్కువ సిమ్టమ్స్ ఉండవు, మేజర్లోనే ఎక్కువ సిమ్టమ్స్ ఉంటాయి. అండ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ అవసరం పడుతుంది. ట్రేట్లో వాళ్ళు 9-10 హిమోగ్లోబిన్ మెయింటైన్ చేసుకుంటారు. అండ్ మదర్కి ఉంది కాబట్టి ఇండియన్ నార్మల్ యావరేజ్ 9-10 ఉంటుంది హిమోగ్లోబిన్. సో అది మనం లైక్ కన్సిడర్ చేయము, అది నార్మల్ న్యూట్రిషనల్ అనుకునే ఉంటాము. కానీ అది లైక్ ఇప్పుడు బాబుకు ఉంది కాబట్టి మదర్కి తెలిసింది ఇప్పుడు. ఓకే ఫైన్. అంటే ఎవరికి లేకపోతే ఏం ప్రాబ్లం లేదు, అది ట్రేట్ అయి ఉంటుంది. మ్యాక్సిమం బాబు కూడా లైక్ అంత నార్మల్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ బాగానే ఉంటుంది. ఓకేనా? బాబు అంతా బాగానే ఉన్నాడు. ఫీవర్ వచ్చే భయం వేసింది, మళ్ళీ బ్లడ్ తక్కువైనప్పుడు ఇట్లా ట్రాన్స్ఫ్యూషన్ చేయాల్సి వస్తుంది. కొంచెం కేర్ తీసుకోండి అంతే, ఏం బాగా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు.
ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. మ్యామ్ ఇందాక మనం రెస్పిరేటరీ డిస్ట్రెస్ గురించి మాట్లాడుకుంటున్నాం. కాఫ్ కోల్డ్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ అనేవి చూసుకోవాలన్నమాట. అంటే నార్మల్గా పిల్లలు ఎక్కువ బ్రీతింగ్ ఎలా తీసుకుంటున్నారు, ఫాస్ట్గా తీసుకుంటున్నారా, లేకపోతే ఫాస్ట్గా తీసుకొని ఇంకా ఎక్కువ యాక్సెసరీ మజిల్స్ని మనం యూజ్ చేస్తాం. మనం నార్మల్గా సబ్కోషన్ రిట్రాక్షన్స్, ఇంటర్కోషన్ రిట్రాక్షన్స్ ఇవి చూస్తాం కదా. అంటే నార్మల్గా వాళ్ళు చూస్తారు, మన పెద్దవాళ్ళు అయితే వాళ్ళే చెప్తారు పొట్ట ఎగిరేస్తున్నాడు అని చెప్పేసి. సో అంటే అట్లా ఏమైనా ఉంటే మాత్రం ఇమీడియట్గా తీసుకురావాలి. నార్మల్గా కాఫ్ కోల్డ్ ఉంటే నేను మెడికేషన్స్ వాడుకోవాలి. కానీ ఇవి వార్నింగ్ సైన్స్ అనమాట. బేబీ చైల్డ్ ఏమైనా డల్గా ఉన్నా, యాక్టివ్గా లేకపోయినా, ఏమన్నా సీజర్స్ లాగా ఏమైనా వచ్చినా, అన్కాన్షియస్ ఉన్నా, లేకపోతే ఫీడింగ్ ఓవర్ ఇంటికి ఏమైనా లేకపోయినా, అలాంటివి ఉంటే మాత్రం వెంటనే తీసుకోవాలి. ఈ బేబీ గ్రోత్కి డెవలప్మెంట్కి అసలు ఏమన్నా పర్టికులర్ డైట్ కానీ ఏమైనా జాగ్రత్తలు ఏమైనా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది? అంటే దట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ ద వూమ్ అనమాట. ఓకే. మదర్ లైక్ డిపెండ్స్ ఆన్ ద మదర్ న్యూట్రిషన్, మదర్ వెయిట్, మదర్ హిమోగ్లోబిన్ లెవెల్స్ అండ్ మదర్ సోషల్ వెల్బీయింగ్, మెంటల్ హెల్త్ ఆల్సో డెట్ మ్యాటర్స్ అబౌట్. సో వూమ్ నుండి స్టార్ట్ అయిపోతుంది. అంటే మనము లైక్ వూమ్ కూడా కాదు, ప్రీ కన్సెప్షన్ మదర్ ప్రిపేర్డ్నెస్ ఉండాలి. అండ్ అడోలసెంట్ గర్ల్స్ అక్కడి నుండి స్టార్ట్ అవుతుంది. అడోలసెంట్ గర్ల్స్లో ఎనీమియా ప్రివెన్షన్ కోసము గవర్నమెంట్లో కూడా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. స్కూల్లో కూడా ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి అన్నమాట. ఏజ్ బేస్డ్ వాళ్ళు ట్యాబ్లెట్స్ ఇచ్చేస్తారు. అండ్ మేము కూడా అడోలసెంట్ గర్ల్స్ వచ్చినప్పుడు వాళ్ళకి ఫస్ట్ చూసేది హిమోగ్లోబిన్ ఎలా ఉందని చెప్పేసి, ఐరన్ సప్లిమెంటేషన్ అవన్నీ చూసుకోవాలి. అండ్ ప్రీ కన్సెప్షన్లో లైక్ మీ ప్లానింగ్ మన ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ తీసుకోవడం అండ్ ప్రాపర్ డైట్ అండ్ న్యూట్రిషన్ స్టేటస్ మెయింటైన్ చేయడము. ఏమైనా మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా అంటే టెండెన్సీస్ ఏమైనా లైక్ థైరాయిడ్ ఏమైనా ఫ్యామిలీస్లో రన్స్ అవుతూ ఉంటాయి, అవి చూసుకోవడం. ఏమైనా డయాబెటిక్ స్క్రీన్స్ అలా చేసుకోవడం ప్లాన్ చేసుకున్నప్పుడు. అండ్ రెగ్యులర్ యాంటీనేటల్ చెకప్స్, బేబీ గ్రోత్ ఎలా ఉంది ఇంకా అవన్నీ చూసుకుంటూ ఉండాలి. అండ్ రెగ్యులర్ డైట్ అండ్ లైక్ మెంటల్ పీస్, కొంచెం యోగా ఎక్సర్సైజెస్ ప్రెగ్నెన్సీ టైంలో కూడా, ఇవన్నీ కూడా మనకి ఫీటస్ డెవలప్మెంట్కి ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. అండ్ ఆఫ్టర్ దట్ ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ కూడా అలా దీనికి కూడా ఏంటిదంటే స్ట్రెస్ ఉంటే చాలామంది ప్రైమరీ మదర్స్లో ఏముంటుందంటే స్ట్రెస్ ఉంటుంది. స్ట్రెస్ అనేది ఎక్కువ ఎలా అంటే ఫ్యామిలీ మెంబర్స్ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది వాళ్ళ ఓన్ స్ట్రెస్ కంటే. లైక్ నేను ఫీడ్ ఇవ్వకపోతే ఫ్యామిలీలో ఏమంటారు. అండ్ సపోర్ట్, ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ చాలా ఉండాలి. మదర్ ఆల్రెడీ ఇక్కడ పోస్ట్మార్టంలో ఉంటారు, వాళ్ళకి పెయిన్ ఉంటుంది అండ్ బేబీని చూసుకోవాలి. అలాంటప్పుడు బేబీని నార్మల్గా ఫీడింగ్ అప్పుడు మదర్కి చేసి మిగతా టైంలో వాళ్ళు హ్యాండిల్ చేసుకోవడము, లేకపోతే బేబీ థింగ్స్ ఏమైనా లైక్ ఏమైనా యూరిన్ వెళ్ళినప్పుడు, మోషన్ వెళ్ళినప్పుడు వాళ్ళు హెల్ప్ చేసుకొని ఉండడం. మిగతా అదర్ థింగ్స్లో ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ చేసుకుంటే వీళ్ళు కొంచెం స్ట్రెస్ ఫ్రీగా ఉండేసి పీస్ఫుల్గా ఉంటే బ్రెస్ట్ ఫీడింగ్ ఎక్కువ వస్తుంది అనమాట. అండ్ నైట్ టైమ్స్లో ఎక్కువ బ్రెస్ట్ ఫీడింగ్ వస్తుంది. ఫస్ట్ 2-3 డేస్ ఎక్కువ ఫీడింగ్ రాకపోయేసరికి మదర్స్ టెన్షన్ పడుతూ ఉంటారు, ఫీడింగ్ రావట్లేదు అని చెప్పేసి. దాంతో అంటే లైక్ నార్మల్గా నాన్ నెగిటివ్ సకింగ్ చేయాలన్నమాట. లైక్ ఎవ్రీ 2 అవర్స్కి ఫీడ్ రాదు యాక్చువల్లీ. ఫస్ట్ 2 డేస్ ఫీడింగ్ తన మదర్ ఏం తీసుకోదు, స్ట్రెస్లో ఉంటారు కాబట్టి జస్ట్ డ్రాప్స్ వస్తాయి. దట్ ఈస్ కొలెస్ట్రాల్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మై బేబీ. అవి ఇవ్వడం మానేస్తారు రావట్లేదు అనే లైక్ మిస్కన్సెప్షన్తో. అవి ఇస్తూ ఉండాలి. నాన్ న్యూట్రిటివ్ సకింగ్ కూడా చేయించుతూ ఉండాలి. అండ్ కంగారు మదర్కి 3 టర్మ్స్లో ఇది అడ్వైజ్ చేస్తాం. కంగారు మదర్కి దట్ విల్ బెనిఫిట్ ఎ లాట్ ఫర్ బ్రెస్ట్ ఫీడింగ్. ఇవన్నీ తర్వాత మెయిన్గా బ్రెస్ట్ ఫీడింగ్ ఎక్కువ ఉంటే లైక్ బ్రెయిన్ గ్రోత్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఇమ్యూనిటీ ఫ్యాక్టర్స్ ఉంటుంది. అండ్ ఫ్యూచర్లో ఇలాంటి కామన్ కాఫ్, కోల్డ్, ఐజీఏ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి బ్రెస్ట్ ఫీడింగ్లో. ఇవన్నీ లైక్ మ్యూకోజల్ దీనికి ఇమ్యూనిటీకి యూజ్ అవుతాయి అనమాట. మ్యామ్ సీజనల్ ఇప్పుడు సీజన్ కాబట్టి చాలా వరకు బేబీస్కి జలుబు, దగ్గు ఇలాంటివన్నీ కామన్గా ఉంటాయి. ఇవి అసలు డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా కొంతమంది పేరెంట్స్ సిరప్స్ వాడేస్తూ ఉంటారు. అది ఎంతవరకు లైక్ జనరల్గా అంటే చాలా వరకు 60-70% పేరెంట్స్ అయితే హలో ఇక్కడే ఉన్నారు, చెప్పండి ప్రాబ్లం. హర్షిని మాట్లాడుతున్నాను. చెప్పండి. బాబుకి ఫ్రీక్వెంట్గా ఫీవర్ వస్తుంది మేడం. ఎంత ఏజ్ అండి బాబు? 1 year. ఓకే. ఎప్పటి నుండి ఫీవర్స్ అంటే ఎప్పటి నుండి స్టార్ట్ అవుతున్నాయి ఫీవర్స్? ఎంత ఏజ్ ఉన్నప్పటి నుండి బాబుకి? 9 months. ఓకే. అంటే ఎన్ని మంత్స్కి ఒకసారి వస్తుంది ఫీవర్? ఒక 1 month ఒకసారి. ఓన్లీ ఫీవరే వస్తుందా, కాఫ్ కోల్డ్ అట్లా ఉంటుందా? అప్పుడెప్పుడు కాఫ్ కోల్డ్ కూడా వస్తుంది. ఎన్ని రోజులు తగ్గిపోతుంది ఫీవర్? హలో, ఎన్ని రోజులకు తగ్గిపోతుందండి ఫీవర్?
మళ్ళీ పారాసిటమాల్ ఒక 2 months యాంటీబయాటిక్స్ వాడాము. 2 months వాడారా యాంటీబయాటిక్? అలా వాడొచ్చా మేడం యాంటీబయాటిక్స్? 2 months ఎందుకు 2 months వాడకూడదండి. అంటే అంత లాంగ్ డ్యూరేషన్ ఎందుకు వాడారు? 5 days వాడాము. 5 days కదా? ఓకే ఓకే, అదే అంటున్నాను నేను. లైక్ 2 months కంటిన్యూస్గా ఎవరు ఇవ్వరు అండ్ అంత వాడాల్సిన అవసరం లేదు. అండ్ బాబు అంటున్నారు ఫ్రీక్వెంట్ ఫీవర్స్ అంటున్నారు. మీరు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు బాబు స్కానింగ్స్లో కానీ ఏదైనా కిడ్నీస్ రిలేటెడ్ ఏదైనా అని చెప్పారా? బాగానే ఉందా బాబు మీ ప్రెగ్నెంట్ స్కాన్స్ అని? మీరు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు స్టిఫా స్కాన్ అవి చేస్తారు కదా, బాబుకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అవయవాలన్నీ బాగా ఉన్నాయా అని చూడడానికి. అందులో ఏమన్నా హైడ్రోనెఫ్రోసిస్ అట్లాంటివి ఏమన్నా ఉన్నాయని చెప్పారా బాబుకి? అలా ఏమీ లేదు. అండ్ ఒక్కసారి యూరిన్ టెస్ట్ చేయించుకోవాలి. ఎందుకంటే పిల్లలకి యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట, అబ్బాయిలకి ఇంకా ఎక్కువ ఉంటుంది. ఓకేనా? యూరిన్ టెస్ట్ ఎప్పుడైనా చేయించారా అండి? యూరిన్ టెస్ట్, నార్మల్ యూరిన్ టెస్ట్ ఒకటి చేయించుకుంటే మనకి అబ్బాయిలకి లెస్ దెన్ 1 year యూటీఐస్ యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట వాళ్ళలో. అంటే ఎక్కువగా ఫ్రీక్వెంట్ ఫీవర్ చూసినప్పుడు మనకి కాజ్ ఆఫ్ ద లైక్ ఫీవర్ ఫోకస్ లేనప్పుడు మెయిన్గా ఇది యూటీఐ ఉంటుంది అనమాట. ఒకసారి మేడం ఇది ఇట్లా మొత్తం హ్యాండ్స్ కి లెగ్స్ కి ఇట్లా ఇన్ఫెక్షన్ అయింది, దద్దులాగా అది చికెన్ బాక్స్ లాగా అయింది. అప్పుడు ఇంకా చాలా జ్వరం కూర్చోబెట్టుకోవచ్చు. అది మౌత్ లో కూడా అయిందా? మౌత్ లో హ్యాండ్ అది వైరల్ ఇన్ఫెక్షన్ అంటే హ్యాండ్ ఫుట్ రావడం వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా? అది వైరల్ ఇన్ఫెక్షన్ తగ్గిపోయిన తర్వాత ఏమీ ప్రాబ్లమ్స్ ఉండవు, పౌష్టికాహారం ఏమి ఉండవు. అప్పుడే కొంచెం హైడ్రేషన్ అవన్నీ చూసుకోవాలి. అది వైరల్ ఇన్ఫెక్షన్, అది సబ్సైడ్ అయిపోతుంది అనమాట. ఫ్రీక్వెంట్గా ఫీవర్స్ వస్తుండి ఫోకస్ ఏం తెలియకపోతే మాత్రం అట్లా ఏమి ఉండదండి. వైరల్ ఇన్ఫెక్షన్ అట్లా ఏమీ ఉండదు. వైరల్ ఇన్ఫెక్షన్ డిపెండ్స్ అంట. ఇప్పుడు చికెన్ బాక్స్ అయినా కూడా సెకండ్ టైం వచ్చినప్పుడు కొంచెం లోగా వస్తుంది కదా, అట్లా ఏమీ ఉండదు. డిపెండ్స్ ఆన్ ద లైక్ ఎక్స్పోజర్ని బట్టి. మళ్ళీ స్కూల్కి వెళ్ళినప్పుడు ఏమైనా బాగా ఎపిడమిక్ ఉంటే వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు. ఓకే ఓకే. ఇది బాబుకి ఒక్కోసారి స్వెట్ బాగా వస్తుంది, హెడ్ లైట్. ఫీడింగ్ ఎలా ఉంది బాబు? ఫీడింగ్ ఎలా ఉంది? ఫీడింగ్ బాగానే తీసుకుంటాడా? బ్రెస్ట్ ఫీడింగ్ తీసుకుంటాడు. అప్పుడప్పుడు కొంచెం క్లైమేట్ కొంచెం మరి కూల్గా లేనప్పుడు ఇలా స్వెట్ వస్తుంది. క్లైమేట్తో అయితే ఏమీ ప్రాబ్లం లేదు, కానీ నార్మల్గా ఫీడింగ్ తీసుకునేటప్పుడు ఫోర్హెడ్ స్వెట్టింగ్ ఉంటే మాత్రం ఒక్కసారి మామూలుగా ఏమైనా హార్ట్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయో చూసుకోవాల్సి వస్తుంది అనమాట. ఒకసారి మీరు నాకు జనరల్గా కన్సల్ట్ అయ్యి పీడియాట్రిషియన్కి ఒకసారి చెప్పండి ఈ ఇష్యూ. ఓకేనా? ఓకే. ఈ బనానా తినొచ్చా మేడం? తినొచ్చండి. టీత్ వస్తుంది, కొంచెము ఇరిటేషన్ బాగా ఫీల్ అవుతున్నాను. ఏం కాదు, ఏమన్నా వెయిట్ తగ్గినట్టు అనిపిస్తుంది, తగ్గినట్టు. అలా ఏమీ ఉండదు. టీత్కి వెయిట్ లాస్కి ఏం ప్రాబ్లం లేదు. ఓకేనా? ఈ కోల్డ్ కూడా ఊరికే నాకు బాగా వస్తుంటుంది కోల్డ్, కానీ నేను ఏం మెడిసిన్ వాడను. ఏం కాదు, క్లియర్ డ్రాప్స్ వేయండి. సెల్ఫ్ సబ్సైడ్ అయిపోతే నో ప్రాబ్లం. రావడం వల్ల కూడా ఏం ప్రాబ్లం ఉండదు. అంటే వైరల్ ఇన్ఫెక్షన్ అది. ఓకేనా? ఇమ్యూనిటీ పెరుగుతుంది అంతే. ఇది సిట్రజన్ అది ఎప్పటికీ వాడొచ్చా వితౌట్ డాక్టర్? వితౌట్ ప్రిస్క్రిప్షన్ వాడకూడదు. అవి డోస్ అవన్నీ వెయిట్ని బట్టి డోస్ చూస్తామన్నమాట. ఓకేనా? థ్యాంక్ యూ. ఇప్పుడు అదే టాపిక్ మాట్లాడుకుంటున్నాం కదా, అసలు ప్రిస్క్రిప్షన్ లేకుండా అసలు వాడొచ్చా? ఎక్కువ వరకు వాడకూడదు అనమాట. అంటే ఇప్పుడు కాంబినేషన్ డ్రగ్స్ కూడా లైక్ బ్యాన్ చేయడము ఇలాంటివి జరుగుతున్నాయి అనమాట. లైక్ అంటే మేము అప్డేటెడ్గా ఏవి బెటర్, ఏవి సేఫ్, లీస్ట్ అడ్వర్స్ ఎఫెక్ట్స్ చూస్తాము. జనరల్గా కాఫ్ కోల్డ్కి అందరు ఏమనుకుంటారు అంటే పీడియాట్రిక్స్ కదా, హాఫ్ ఆఫ్ ద అడల్ట్ డోస్ ఇచ్చేద్దాం. ఎక్కడైనా జనరల్ పబ్లిక్ అంతే అనమాట. కానీ అలా ఉండదు. ఇట్స్ డిపెండ్స్ ఆన్ ద బాడీ వెయిట్. జనరల్గా క్యాలిక్యులేట్ చేస్తే బేబీస్కి బిఎంఆర్ ఎక్కువ ఉంటుంది అనమాట, వాళ్ళకి మెటబాలిక్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో మేము క్యాలిక్యులేట్ చేసే డోస్ అనేది అడల్ట్ డోస్తో సంబంధం ఉండదు. వీళ్ళకి పర్ కేజీ అనే డోస్ అనేది మేము ఎక్కువ ఇస్తాము అట్లా. సో అంటే అది వాళ్ళు తక్కువ డోస్ యూజ్ చేయడం వల్ల వాళ్ళకి రెసిస్టెన్స్ వస్తుంది. ఎక్కువ డోస్ అయిపోతే ఓవర్ డోస్ అయిపోయి అడ్వర్స్ రియాక్షన్స్ వస్తాయి అన్నమాట. సో రెసిస్టెన్స్ వచ్చిన తర్వాత ఏదైనా ఒక యాంటీబయాటిక్ మనం యూజ్ చేసాము, అది రెసిస్టెన్స్ వచ్చేసింది. సో వీ హ్యావ్ టు గో ఫర్ హయ్యర్ యాంటీబయాటిక్. అనవసరంగా రెసిస్టెన్స్ డెవలప్ అయిపోతుంది అనమాట. మ్యామ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాము. లైక్
డైట్ గురించి 6 మంత్స్ తర్వాత నుండి 6 మంత్స్ తర్వాత కాంప్లిమెంటరీ ఫుడ్స్ స్టార్ట్ చేశాను. హలో హలో. హలో నమస్కారం అండి, మీ పేరు? హాయ్ అండి, నా పేరు రేఖ అండి. చెప్పండి. అదే డాక్టర్ గారితో ఇక్కడే ఉన్నాను, చెప్పండి. హలో చెప్పండి. ఓకే మ్యామ్, యాక్చువల్లీ చిన్నపిల్లలు సడన్ గా ఆకలి తగ్గడం అవన్నీ అవుతుంటాయి కదా, రీజన్ ఏంటి మ్యామ్? అంటే దానివల్ల అంటే ఏ డాక్టర్ కి చూపించాల్సి ఉంటుంది? చెప్తారు. ఏజ్ ఎంత అండి? పాప బాబు? పాప అండి. ఎంత ఏజ్ ఒక 3 years ఉంటుందండి. సెకండ్ బర్త్డే కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఇది లైక్ ఇది డిపెండ్స్ ఆన్ ద ఏజ్ ఆల్సో. అంటే మనం 1 year వరకు పిల్లలు కొంచెం తింటారు, తర్వాత వాళ్ళకి ఎక్కువ ఎన్విరాన్మెంటల్ ఆటలు ఆడుకోవడానికి ఎక్కువ వీటికి చూపిస్తారనమాట ఇంట్రెస్ట్ అనేది. వాళ్ళు తింటారు కానీ వాళ్ళకి ఇష్టమైనవి కొంచెం ఈజీగా, లైక్ వీళ్ళు ఎలా అంటే కొంచెం చూ చేయడానికి బతికిస్తారనమాట. వాళ్ళకి జావలాగా చేసి లిక్విడ్ లాగా చేసినవి, లేకపోతే వాళ్ళకి ఇష్టమైనవి మన ఫ్లేవర్స్, కొంచెం కొంతమంది కొన్ని వెజిటేబుల్స్ కొన్ని ఫ్రూట్స్ ఇంట్రెస్ట్ ఉంటాయన్నమాట. పికీ ఈటర్స్ ఉంటారనమాట. 2 years to 3-4 years పికీ ఈటర్స్ ఉంటారు. వాళ్ళకి ఇష్టమైనవి చేసినప్పుడు మాత్రమే తింటారు, వాళ్ళకి ఇష్టమైనవి లేకపోతే తినరు. అండ్ తినట్లేదు అని చెప్పేసి ఈ మధ్య చాలామంది ఫోన్ పెట్టి తినిపించడం అలవాటు చేస్తున్నారు. దట్ ఈస్ వెరీ 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 రాంగ్ అనమాట. తినకపోతే మీరు లైక్ డిస్ట్రాక్ట్ చేసి ఏదైనా ఆడుకుంటూ తినిపించడము అట్లా తినిపించండి. కానీ అంటే ఫోన్ పెట్టి చూడడం అలవాటు చేయడం వల్ల దట్ ఈస్ స్క్రీన్ టైం పెరిగిపోవడము, ఫోన్ వల్ల చాలా లైక్ దుష్ప్రభావాలు చాలా ఉన్నాయన్నమాట. అండ్ పికీ ఈటర్స్ స్మాల్ క్వాంటిటీస్ లైక్ ఫ్రీక్వెంట్గా ఇచ్చి ట్రై చేయండి అనమాట. లైక్ ఎవ్రీ వీక్ 2-3 daysకి వాళ్ళ టేస్ట్ చేంజ్ అవుతూ ఉంటుంది. వీ హ్యావ్ టు ట్రై డిఫరెంట్ రెసిపీస్, అట్లా డిఫరెంట్ ట్రై చేస్తూ ఉండాలి. లైక్ ట్రయల్ అండ్ ఎర్రర్ అంతే. ఓకే ఓకే అండ్ వీళ్ళు అంటే ఇప్పుడు డైలీ అంటే ఏజ్ ప్రకారంగా వాళ్ళకి కొంచెం ఎక్కువ తక్కువ ఇట్లా కోపం రావడం ఇవన్నీ ఉంటాయి కదా, అంటే అది ఎట్లా అంటే ఈ జనరేషన్ కిడ్స్ లో చాలా చూసామండి. దానివల్ల ఏమైనా ప్రాబ్లమ్ ఏమైనా డాక్టర్స్ చూపించాల్సి ఉంటుందా? ఎట్లా కోపం అనేది మనం కొంచెం జనరల్ మెజర్స్ వల్ల ద్వారా కూడా కొంచెం తగ్గించుకోవచ్చు. అండ్ వీళ్ళకి కోపం అనేది ఎప్పుడు వస్తుంది అని అంటే ఎక్కువ ఫోన్ చూసిన పిల్లల్లో ఎక్కువ వస్తుంది. వాళ్ళకు కావాల్సింది ఇవ్వకపోయినప్పుడు టెంపర్ టాంట్రమ్స్ అంటామన్నమాట. సో వాళ్ళని టెంపర్ టాంట్రమ్స్ వచ్చినప్పుడు డిస్ట్రాక్ట్ చేయాలి సపరేట్. ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు సపోజ్ ఏదైనా అడిగారు, ఇప్పుడు సపోజ్ వాళ్ళకి ఇవ్వకూడని వస్తువు ఫోన్ కానీ ఏదైనా లైక్ ఏదైనా పిచ్చి వస్తువు నైఫ్ కానీ అట్లాంటివి ఏమైనా హజార్డస్ థింగ్స్ అడిగినప్పుడు మనం ఎట్లా అవాయిడ్ చేస్తాము. సో అలాంటప్పుడు వాళ్ళని డిస్ట్రాక్ట్ చేయాలి. వాళ్ళు అడిగారు కదా అని చెప్పేసి ప్యాంపర్ చేసేసి వాళ్ళకి ఇవ్వకూడనివి ఇవ్వకూడదు. అలా కొంచెం సేపు ఏడ్చినా కూడా వీళ్ళు లైక్ సైలెంట్గా ఉంచడము, లేకపోతే మనం లైక్ డిస్ట్రాక్ట్ చేయడము, మనం వాళ్ళని అబ్జర్వ్ చేస్తున్నట్టు ఉండకుండా లైక్ వాళ్ళని చూసుకోవాలి, సేఫ్గా చూసుకోవాలి, కానీ లైక్ వాళ్ళని డిస్ట్రాక్ట్ చేసుకోవాలన్నమాట. అండ్ ఓవర్గా అయితే మాత్రం సైకాట్రిస్ట్ చూపించుకోవాలి. విన్నాం కదా, ADHD అంటే దాని కింద కేటగిరీకి వచ్చేది ఏమన్నా చెప్తారండి? అంటే ఇప్పుడు మనము ADHDకి సంబంధించిన అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిసార్డర్ అనమాట. అంటే ఇందులో వర్డ్లోనే ఉంది, అటెన్షన్ డెఫిసిట్గా ఉంటుంది అండ్ హైపర్ యాక్టివ్గా ఉంటారు పిల్లలు. హైపర్ యాక్టివ్ అంటే మనం నార్మల్గా పిల్లలు అనేది నార్మల్గా అడల్ట్ కంటే యాక్టివ్గానే ఉంటారు, కానీ వాట్ ఈస్ కన్సిడర్స్ హైపర్ యాక్టివ్ అంటే ఏది ఒక పని పైన ఫోకస్ చేయాలన్నమాట. ఇప్పుడు మనము ఏదైనా ఒక చిన్న పని చెప్పాము, ఏదో ఒకటి లైక్ ABC రాయమని చెప్పడము, సమ్ స్మాల్ వర్క్ అది చెప్పినా కూడా వాళ్ళు ఫోకస్ చేయకుండా ఊరికే డిస్ట్రాక్ట్ అవ్వడం, దట్ ఈస్ హైపర్ యాక్టివిటీ కిడ్స్ అనమాట. అండ్ అటెన్షన్ డెఫిసిట్గా ఉంటుంది వాళ్ళకి, లైక్ ఒక పని పైన ఫోకస్ చేయరు. ఏదైనా గ్రూప్ ప్లేలో వాళ్ళకి ఇష్టమైన ప్లేలో ఆడుతున్నప్పుడు కూడా ఎక్కువసేపు ఆ ప్లేని కంటిన్యూ చేయరనమాట. ఏదో ఒకటి ఇట్లా చేంజ్ అవుతూ ఉంటుంది వాళ్ళ మూడ్ అనేది, అలా ఉంటుంది. ఓకే ఓకే అండి, ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఆన్సర్ చేశారు నా క్వశ్చన్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. యాజ్ పర్ లాస్ట్ కాల్ ఇది హైపర్ యాక్టివ్నెస్ డిస్ట్రాక్ట్ అసలు ఎలా చేయాలి? ఇది లైక్ ఇప్పుడు చాలా సైకాలజీ ప్రాబ్లమ్సే చాలా అయిపోతున్నాయి అన్నమాట పిల్లలకి. దీనికి రీజన్ ఏంటి అంటే లైక్ న్యూక్లియర్ ఫ్యామిలీస్, మెయిన్గా న్యూక్లియర్ ఫ్యామిలీస్లో మదర్ అండ్ ఫాదర్ జాబ్ చేస్తూ ఉండడము, పిల్లలకి సరిగా కేర్ లేకపోవడము, అండ్ వాళ్ళ సోషల్ డెవలప్మెంట్ అనేది డెవలప్ అయ్యేది లైక్ 1 to 3 years అప్పుడే కదా. సో ఆ టైంలో వాళ్ళకి సరిగా ఇంట్రాక్షన్ లేకపోవడం వల్ల జనరల్గా ఎక్కువ చూసేది ఏంటంటే ఆటిజం వల్ల ఏమిటంటే రిపిటేటివ్గా ఏదో ఒక మూమెంట్స్ చేసుకోవడము, సోషల్ ఇంట్రాక్షన్స్ లేకపోవడం అనేది మనం ఎప్పుడు
గుర్తించినప్పుడు బెటర్ టు కన్సల్ట్ యువర్ డాక్టర్ పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్తే ఏదైనా మెయిన్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ చూసుకొని లైక్ సో ఇందులో లైక్ స్పీకింగ్ కూడా డిలేగా ఉంటుంది, స్పీచ్ డిలే ఉంటుంది అనమాట. ఆటిజంలో స్పీచ్ డిలే ఉన్నా కూడా లేకపోతే అట్లీస్ట్ మనకి 2 years ఉన్నప్పుడు 50 words వొకాబులరీ ఉండాలి మినిమం. జనరల్గా అందరి పిల్లలకి 200 words వరకు వాళ్ళకి వొకాబులరీ వచ్చేస్తుంది, కానీ అట్లీస్ట్ మినిమం 50 words వొకాబులరీ ఉందా, లేకపోతే మన వర్డ్స్ని పాయింట్ లైక్ వాళ్ళకి ఏమైనా కావాల్సిన థింగ్స్ని పాయింట్ చేసి అడుగుతున్నారా, వాళ్ళ నీడ్స్ చూసుకుంటే అడుగుతున్నారా మనల్ని, అండ్ సోషల్ ఇంటరాక్షన్స్ ఎలా ఉంది, ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు లైక్ వాళ్ళకి వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నారా, లేకపోతే ఇక్కడ మూల కూర్చుంటున్నారా, అలాంటివి చూడాలి. ఏదైనా రిపిటేటివ్ ఐటమ్స్, రిపిటేటివ్ థింగ్స్ ఏమైనా చేస్తున్నారా, లైక్ ఒకటే ప్లేని ఒకటే ఆటను తీసుకొని ఊరికే ఆడడము, లైక్ సోషల్గా కలవకుండా వాళ్ళే చూసుకోవడం, ఇలాంటివి ఏమైనా కొంచెం కనిపించినప్పుడు లైక్ బెటర్ టు కన్సల్ట్ సైకియాట్రిస్ట్. ఎందుకంటే ఈ ఎర్లీ ఏజ్లో స్టార్ట్ చేస్తే ఇంప్రూవ్మెంట్ చాలా ఉంటుంది. స్పీచ్ అనేది లైక్ ఫస్ట్ నుండి చూసుకుంటే అండ్ ఏదైనా హియరింగ్ ఇంపైర్మెంట్ ఉన్నా కూడా స్పీచ్ డిలే ఉంటుంది. సో అది ఫస్ట్ మనం కరెక్ట్ చేసుకుంటే మనం స్పీచ్ ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఈ ఆటిజం బై బర్త్ నుండి మనం లక్షణాలు ఏమైనా గుర్తించవచ్చా? బై బర్త్ నుండి అంటే తెలియదు కదా మనకి. సోషల్ ఇంటరాక్షన్స్ ఇవి లైక్ గ్రోత్ డెవలప్మెంట్ మైల్స్టోన్స్ స్టార్ట్ అవుతున్నప్పుడే తెలుస్తుంది అనమాట. పిల్లల్లో చాలా వరకు కొన్ని హార్ట్ డిసీజెస్ ఇలాంటివి వింటూ ఉంటాం కదా, దీనికి మనం అసలు లక్షణం. హలో మేడం నమస్తే. మేడం నమస్తే అండి, చెప్పండి. మేడం మా పాపకు 15 నెలల వయసు. ఓకే చెప్పండి. అయితే మా పాప ఇప్పుడు ఈ వింటర్ సీజన్ కదా, ఈ వింటర్లో మేము ఒక టూర్కి వెళ్తున్నాము. టూర్లో ఎటువంటి ఫుడ్ పెట్టాలి పాపకు అని 15 నెలలు అండి? 15 నెలలు. ఓకే, మీరు ఇంట్లో ఏం పెడుతున్నారు పాపకి? ఇంట్లో రైస్ పెడుతున్నాము, డ్రై ఫ్రూట్స్ క్రష్ చేసి పిండిలాగా చేసి వాటిని బాయిల్ చేసి పెడుతున్నాము. ఓకే, అండ్ ఇట్లా పెడుతున్నాము, ఫ్రూట్స్ ఇట్లా పెడుతున్నాము. ఓకే, 15 months అంటే పళ్ళు వచ్చేసినాయి కాబట్టి కొంచెం మనం తినే ఫుడ్స్ అనేవి పెట్టియచ్చు. ఓకేనా? అండ్ మీరు 15 months అంటే పళ్ళు వచ్చాయి కదా పాపకి? మేడం వాయిస్ కరెక్ట్. హలో, పాపకి పళ్ళు వచ్చాయి కదండి? వస్తాయి. సో మనం కొంచెం వాళ్ళు నవ్వులుతారనమాట. ఇప్పుడు సాఫ్ట్ ఫుడ్ మీకు బయట టూర్కి వెళ్ళినప్పుడు ఇడ్లీ ఇలాంటివి పెరుగు దొరుకుతాయి కదా, అలాంటివి తినిపించచ్చు. ఓకేనా? ఫ్రూట్స్ తినిపించచ్చు, చిన్నగా ముక్కలు చేసుకొని ఫ్రూట్స్ తినిపించచ్చు. అండ్ మీకు టిఫిన్స్ అయితే దొరుకుతాయి కదండి ఎక్కడైనా కూడా, టిఫిన్స్ తినిపించచ్చు. ఓకేనా? ఓకే మేడం. అంటే కడుపు నొప్పి ఇట్లా రాకుండా ఎటువంటి ప్రికాషన్ తీసుకోవాలి? బయట మనం పోయినప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది కదా. అంటే వాటర్ చూసుకోండి, కొంచెం హైజీనిక్ ప్లేసెస్లో తినండి. లైక్ వాటర్ ఎక్కువ వరకు మినరల్ వాటర్ కానీ లేకపోతే బాయిల్ చేసి చల్లార్చిన వాటర్ ఉంటే అవి కన్జ్యూమ్ చేయడం కానీ చూసుకోవాలి. అండ్ కొంచెం వెళ్ళినంత వరకు వామ్గా ఉంచండి. స్వెటర్స్ అవి తీసుకెళ్తే బెటర్ అట్లా మనం వెళ్ళే ప్లేస్ని బట్టి. అండ్ బేసిక్ మెడికేషన్స్ ఉంచుకోవాలి. ఏంటండి? మనము బయటకు వెళ్ళినప్పుడు అడ్వాన్స్ గా పెద్దవాళ్ళం అయితే కొన్ని మెడిసిన్ తీసుకెళ్తాం కదా, అది చెప్తున్నాను. నార్మల్గా పారాసిటమాల్, కాఫ్, కోల్డ్ మెడిసిన్స్ ఉంచుకోండి. జనరల్గా ఫీవర్ సిరప్ ఒకటి ఉంచుకోండి. అండ్ పారాసిటమాల్, కాఫ్, కోల్డ్ సిరప్స్ ఉంచుకోండి అనమాట. మళ్ళీ ఎమర్జెన్సీ కోసం పనిచేస్తాయి. ఓకేనా? కాఫ్, కోల్డ్ సిరప్స్ ఒకటి ఉంచుకోండి. యాంటీబయాటిక్స్ అనేవి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తర్వాతనే యూజ్ చేయాలి అవసరాన్ని బట్టి. ఫీవర్ ఉంటే ఒక జర్నీలో అలానే ఉంటే మళ్ళీ సీజర్స్ వచ్చే ఛాన్స్ ఉంది చిన్నపిల్లలకి. టెంపరేచర్ ఎక్కువ ఉంచకూడదు. ఓకేనా? ఒకవేళ ఫీవర్ ఉండి మీకు సిరప్ అవైలబుల్ లేకపోతే అట్లీస్ట్ తడిబట్టతో తుడుస్తూ టెబిట్ స్పాంజింగ్ అయినా చేసుకోవాలి. టెంపరేచర్ ఎక్కువ ఉంచుకోకూడదు అనమాట. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఓకే, థ్యాంక్ యూ. అండ్ ఇది ఇంకొకటి ఫెబ్రల్ సీజర్స్. ఇది కామన్ కండిషన్ అనమాట. లైక్ 6 months to 6 years వరకు ఉంటుంది. అండ్ ఇది అంటే మనం జనరల్గా ఫస్ట్ టైం ఎపిసోడ్ వచ్చినప్పుడు చాలా పేరెంట్స్ ప్యానిక్ అవుతూ ఉంటారు. అండ్ దీనికి ప్రిడిస్పోజింగ్ ఫ్యాక్టర్స్ ఏంటంటే లైక్ సడన్ ఫీవర్ హైక్ అయినప్పుడు ఫీవర్ సీజర్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఇట్లా దానిలో డిపెండింగ్ ఆన్ సింపుల్ ఉండొచ్చు, లైక్ కాంప్లెక్స్ ఉండొచ్చు. అట్లా
సింపుల్ లైక్ తక్కువ డ్యూరేషన్ వచ్చేసి లైక్ 10 minutes వచ్చేసి GTCS వచ్చి ఉంటే అది మోస్ట్లీ లైక్ సింపుల్లోకి వెళ్ళిపోతుంది. అండ్ ఇందులో లైక్ ఫ్యామిలీ హిస్టరీ ఉంటే వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది, మేల్ జెండర్కి వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, లైక్ సోడియం ఏమన్నా ఇట్లా హైపోనైట్రిమియా అట్లా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అనమాట. అండ్ సో దీనికి ఎక్కువ లైక్ ఇట్ ఈస్ నార్మల్గా అంటే ఐ మీన్ 6 months to 6 years వరకు వస్తుంది అంతే. కానీ అంటే ఇంటర్మీడియట్ ప్రొఫైలాక్సిస్గా కొన్ని మేము అప్పుడప్పుడు ఫ్రెండ్స్ పేరెంట్స్ ఉంటే ఫ్రీజ్ ఏం పెట్టేసుకుంటాం అంతే. లైక్ ఫీవర్ సడన్గా బాగా రేస్ కాకుండా చూసుకోవడం అది మెయిన్ అనమాట. స్పాంజింగ్ చేసుకోవాలి. ఇమీడియట్గా ఫీవర్ కొంచెం స్టార్ట్ కాగానే ఇప్పుడు పారాసిటమాల్ కానీ రెక్టల్ సపోజిటరీస్ యానిమల్ సపోజిటరీస్ కానీ పెట్టేసుకోవాలన్నమాట. మ్యామ్ ఇప్పుడు లాస్ట్ కాల్ ప్రకారం అబ్డామిన్ పెయిన్ న్యూ బోర్న్స్ బేబీస్లో వస్తే అసలు ఎలా గుర్తించాలి? న్యూ బోర్న్ బేబీస్లో అది లైక్ కోలిక్ అంటాము. అది ఎందుకు అని అంటే గ్యాస్ వల్ల అబ్డామినల్ డిస్టెన్షన్ వల్ల అలా వస్తుంది అంతే. అంటే ఈ రెసిస్టెంట్ లైక్ వాళ్ళు క్రై అన్కన్సాలబుల్ క్రై ఉన్నప్పుడు చాలా టైం మనం లైక్ ఫీడింగ్ ఇచ్చినా డిస్ట్రాక్ట్ చేసినా లైక్ ఎంత కన్సాలబుల్ కాకపోయినా ఉన్నప్పుడు లైక్ కోలిక్ లాగా ట్రీట్ చేస్తాం అనమాట. దానికి నార్మల్గా మనం యాంటీస్పాస్మోడిక్స్ కానీ లిక్విడ్ నార్మల్ అవి కొంచెం రిలాక్సెన్స్ ఇస్తాం అంతే సరిపోతుంది. చాలా వరకు. అండ్ ఇంకొకటి యూజ్ వుడ్వర్డ్స్ అనేది దట్ ఈస్ నాట్ మెడికల్లీ ప్రూవెన్. చాలా మంది అడుగుతారు కదా లైక్ 1 to 3 years వరకు బేబీస్కి కంటిన్యూస్గా ఈ వుడ్వర్డ్స్ ఇస్తారు, అది అసలు ఎంతవరకు కరెక్ట్? కంటైన్స్ ఆల్కహాల్ వెన్ వి వాజ్ లైక్ ఇన్ PG times ప్రొఫెసర్ యూజ్డ్ టు టెల్ it contains alcohol, so you should not give to babies అవి అప్పటి మేము అసలు హలో హలో గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. యాక్చువల్లీ డాక్టర్ అయితే కాల్ చేస్తున్నాను. హలో చెప్పండి. ఇక్కడే ఉన్నారు, మాట్లాడండి. హలో చెప్పండి. హాయ్, గుడ్ ఈవినింగ్ డాక్టర్. గుడ్ ఈవినింగ్ చెప్పండి. మేడం యాక్చువల్గా ఏమైందంటే మా బాబుకి హెడ్లో హీట్ బబుల్స్ అవుతున్నాయండి. ఏమవుతున్నాయి? హలో హలో గట్టిగా మాట్లాడండి. చెప్పండి. ఇప్పుడు యాక్చువల్గా మా బాబుకి హెడ్లో హీట్ బబుల్స్ అవుతున్నాయి. ఓకే, స్వెల్లింగ్ అవుతుందా? అంటే దానికి ఏంటంటే ఏదన్నా జనరల్గా ఏంటంటే అవ్వవు, కానీ ఈ మధ్యలో ఎంతో రిపీటెడ్గా అవుతున్నాయి. ఎంత ఏజ్ ఎంత బాబుది? బాబుది ఇప్పుడు 5 కంప్లీట్ అయిపోయింది, 6 రన్నింగ్ అండి. ఎప్పటి నుండి అట్లా అబ్జర్వ్ చేశారు మీరు? ఫాస్ట్ 1.5 months నుంచి. సో తనకి ఏంటంటే కనురెప్ప మీద కూడా కొన్ని కురుపులు అవుతున్నాయి, ఏదన్నా హెడ్ మీద కూడా అవుతున్నాయి అలాగా. ఓకే, కొంచెం కురుపులేనా ఇంకేమైనా ఎక్కువ దాని నుండి ఏమైనా డిశ్చార్జ్ లాగా వస్తుందా, చీములాగా అట్లా ఏమైనా? ఇంకా వేరే ఏం లేవండి. ఓకే, చిన్నగా నార్మల్గా మన చెమటకాయలాగా ఉంటే దానికి ఎక్కువ వరి కావాల్సిన అవసరం లేదు. కానీ హెడ్లో అలా ఉన్నాయి అని అంటే మాత్రం అది ఏమైనా డాండ్రఫ్ వల్ల కానీ ఇంకా ఏదైనా హెడ్లో ఇట్లా పెయిన్ కానీ అట్లా ఏదైనా ఉన్నా కూడా అవుతాయి అన్నమాట. హెడ్ లోపల స్కాల్ప్ లోపల అవుతున్నాయి, హెయిర్ మధ్యలో? అవునండి, హెయిర్ మధ్యలో అవుతున్నాయి. చాలా ఉన్నగా చిన్నగా ఉండి మన చెమటకాయలాగా ఉంటే వరి కావాల్సిన అవసరం లేదు. ఎక్కువ స్వెట్ వస్తుంది కాబట్టి అవి ఉంటవి. దానిలో నుండి ఏమైనా డిశ్చార్జ్ లాగా వచ్చి చీములాగా వచ్చి అట్లా వచ్చినప్పుడు మాత్రం ఒకసారి చూపించుకోవాల్సింది. ఓకే, యాక్చువల్గా వాడికి ఏంటంటే 2 అయినాయండి పెద్దగా, అవి తగ్గిపోయినాయి, బట్ స్టిల్ ఎందుకు అవుతున్నాయి అనేది అర్థం కాదు. ఓకే, ఇంకేదైనా ఇష్యూ ఏం లేదు కదా, ఓన్లీ అదే కదా? అదేంటి కన్నురెప్పల మీద కంకరెప్పలో కూడా ఈ కురుపులు అవుతున్నాయి. పెద్దగా అవుతున్నాయా? కానీ రెప్పల దగ్గర అవుతే మాత్రం అవి చూపించుకోవాల్సిందే. ఒకసారి చీమలాగా వస్తే అది ఎక్స్టర్నల్ హార్డియోలో స్టై అయి ఉండొచ్చు. ఓకేనా, ఒకసారి మీరు డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. అందులో నుండి చీము అట్లా వస్తే మాత్రం మేము యాంటీబయాటిక్ యూజ్ చేయాల్సి వస్తుంది అనమాట. ఓకేనండి. ఏంటంటే ఇంకోటి జలుబు కూడా తగ్గట్లేదు మేడం, యాక్చువల్గా చాలా రోజులు ఉండిపోతుంది. ఓకే, అంటే ఇంకేదైనా ప్రాబ్లం ఉంటుందా? జలుబుతో పాటు ఫీవర్ కానీ అట్లా ఉంటుందా? లేదండి, స్టార్టింగ్ లో ఏంటంటే ఫీవర్ జలుబు ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే మెడికేషన్ ఇచ్చారు. ఓకే, బట్ సమ్హావ్ అదేంటంటే ఫీవర్ అయితే తగ్గిపోతుంది కానీ జలుబు అనేది అట్నే కంటిన్యూస్ గా ఉంటుంది. అవునండి, ఈ మధ్య అంటే పిల్లలకి చూసే ప్యాటర్న్ పోస్ట్ కోవిడ్ కాఫ్ కానీ కోల్డ్ కానీ ఇవి తగ్గడానికి అట్లీస్ట్ 2 weeks టైం పడుతుంది. ఫీవర్ తగ్గుతుంది అండ్ సమ్ టైమ్స్ రెసిస్టెంట్ ఫీవర్స్ కూడా వస్తున్నాయి అనమాట. ఫీవర్ తగ్గడానికి కూడా అట్లీస్ట్ ఒక 3-4 days టైం పడుతుంది అనమాట. ముందు మనకి వైరల్ ఫీవర్స్ ఒక 1-2 daysలో తగ్గిపోయేది. ఇది మనకి పోస్ట్ కోవిడ్ వచ్చిన ఇదన్నమాట, చేంజెస్ తగ్గడానికి కొంచెం టైం పడుతుంది. అదర్వైజ్ నార్మల్గా ఉండి రెస్పిరేటరీ ప్రాబ్లం ఏం లేకపోతే వీ కెన్ వెయిట్ అండ్ వాచ్ అంతే. ఇంకా
కాంట్రాఇండికేటెడ్. ఓకే, అది చాలా వరకు అసలు అది వెళ్ళిపోయింది. అంటే కొన్ని మనకు లైక్ మార్కెట్లోకి అలా వెళ్ళిపోతాయి అనమాట. వితౌట్ డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ అవి లైక్ మోర్ టు మోర్ పబ్లిసిటీ వల్ల చాలా ఇయర్స్ నుండి ఉంది కాబట్టి అది వేస్తారు. కానీ దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఇండికేటెడ్. మేమైతే ఎవరికి సజెస్ట్ చేయము. మేము అంటే యాంటీస్పాస్మోటిక్స్ అండ్ రిలాక్సెంట్స్ చెప్తాము అంతే. లైక్ దట్ ఈస్ ఆల్సో ఎస్ఓఎస్, నాట్ ఏ రొటీన్ బేసిస్. చాలా మంది బేబీస్కి కాన్స్టిపేషన్ ప్రాబ్లం గురించి చాలా This is very, రెగ్యులర్గా వస్తారు కదా, దాని గురించి దిస్ ఈస్ లైక్ నార్మల్గా Syrups. ఫంక్షనల్ కాన్స్టిపేషన్ అనేది చాలా ఇప్పుడు ఇదైపోయింది అనమాట. లైక్ కామన్ ప్రాబ్లం. ఎందుకు అని అంటే మన లైక్ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల మెయిన్గా. లైక్ జనరల్గా ఎప్పుడు స్టార్ట్ అయిపోతుంది అంటే 2 to 3 years 4 years ఈ ఏజ్లో వాళ్ళకి తినడం పిక్ ఈటర్స్ ఉంటారు. పిక్ ఈటర్స్ ఉండడం వల్ల మనము వాళ్ళకి ఏదో ఒకటి తింటున్నారు కదా అని చెప్పేసి బిస్కెట్స్ ఇవ్వడము, చిప్స్ ఇవ్వడము, జంక్ ఫుడ్ స్టార్ట్ చేయడము. ఏదో ఒకటి తింటున్నాడు నా బాబు సర్లే అనుకుంటే అది లైక్ ఏది ఇచ్చినా మనము లైక్ హెల్తీ ఫుడ్ ఇస్తే బెటర్ అనమాట. ఓకే. సో ఇప్పుడు బిస్కెట్స్లో అంటే మైదా ఉంటుంది, బిస్కెట్స్లో మైదా ఉంటుంది అండ్ ఆయిల్ ఉంటుంది. ఆయిల్ వల్ల కాకపోయినా కాన్స్టిపేషన్కి మెయిన్ కాజ్ మైదా. ఎక్కువ మనము అదే జంక్ ఫుడ్లో ఎక్కువ ఫైబర్ లేకపోవడము, ఓన్లీ ఫ్రూట్ జ్యూసెస్ ఇవ్వడం, ఓన్లీ షుగర్ ఎక్కువ వేసేసి ఫ్రూట్ జ్యూసెస్ ఇవ్వడము, ఫైబర్ కంటెంట్ అనేది తగ్గిపోతున్న కొద్దీ కాన్స్టిపేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఎర్లీ టాయిలెట్ ట్రైనింగ్ కూడా, అంటే కొంతమంది తొందర టాయిలెట్ ట్రైన్ చేయాలి ఇంట్లో పిల్లలు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, తొందర చేపిస్తే అయిపోతుంది. టాయిలెట్ ట్రైనింగ్ ఎర్లీ చేయడం వల్ల కూడా కాన్స్టిపేషన్ అనేది వాళ్ళకి వెళ్ళడానికి ఒక ఫీలింగ్ వస్తుంది అనమాట, పోవాలి అని చెప్పేసి. సో అప్పుడు కూడా స్టార్ట్ అవుతుంది. సో కాన్స్టిపేషన్కి మెయిన్గా అంటే మనం ఫుడ్ ఎప్పుడైనా ప్రాబ్లం వస్తే కూడా మేము ఫస్ట్ డైటరీ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోమని చెప్తాము. ఎక్కువ వాటర్ ఇవ్వడము, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, ఫైబర్ ఫుడ్, ఫ్రూట్స్ అనేవి ఇవ్వడము అవి చెప్తాము అనమాట. ఇంకా అప్పుడు తగ్గలేదు అన్నప్పుడు మాత్రమే లైక్ మేము అది లాక్సేటివ్స్, మన లాక్టేటివ్స్ కానీ మన పెగ్ సొల్యూషన్స్ అలాంటివి డిపెండింగ్ ఆన్ స్టేజ్. హలో 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 నమస్కారం అండి, చెప్పండి. మ్యామ్, మా కోడల గురించి మాట్లాడాలి. చెప్పండి. 3 years అవుతుంది మ్యామ్. ఓకే పాప ఓకే ఓకే పుట్టినాకంటే నడవట్లేదు మ్యామ్. ఏమవుతుంది? నడవట్లేదు, మాటలు కూడా రావట్లేదు. అవునా? ఓకే. పుట్టినప్పుడు పెట్టే కానీ నడుపు 10 years నడుస్తుందా అని అన్నారు. ఓకే. నడిపిస్తే నడుస్తుంది మ్యామ్. పుట్టినప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉంటుందా అండి? అంటే పుట్టగానే ఏడవకుండా ఏమైనా ఉండిందా? అలా పుట్టినప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉండిందా పాపకి? పుట్టినప్పుడు అది బాక్స్లో పెట్టాము. ఏడవలేదా? వేస్తుంది మ్యామ్, వేస్తుంది బాక్స్లో. ఏమైనా ఫిట్స్ లాగా ఏమైనా వచ్చాయని చెప్పారా? అమ్మా, ఫిట్స్ ఏమైనా వచ్చాయా పుట్టినప్పుడు? తెలియదు మ్యామ్, అది మా మమ్మీకి మా అక్కకి మా బాబుకి ఓకే ఓకే. అంటే పుట్టినప్పుడు ఏదైనా బ్రెయిన్కి ఏదైనా ప్రాబ్లం ఉండి ఫిట్స్ లాగా వచ్చినా, లేకపోతే పుట్టగానే వెంటనే ఏడవకపోయినా, అట్లా ఉన్నప్పుడు కూడా ఇవి నడవడము, మాట్లాడడము అన్నీ డిలే అవుతుంది. సో అంటే దీన్ని మనము థెరపీస్ ఉంటాయండి, థెరపీస్ చేయించుకోవాలి. లేట్గా చేస్తే లేట్గా ఎఫెక్ట్ ఉంటే టైం పడుతుంది కదా. ఎర్లీగానే ఇప్పుడే మీరు థెరపీస్ అది వీళ్ళు ఉంటారు, ఆక్యుపేషనల్ థెరపీస్ ఉంటాయి అన్నమాట, చైల్డ్ ఎక్సర్సైజ్ ఫిజియోథెరపీస్ చేయించుకుంటే బెటర్ అనమాట. అండ్ స్పీచ్కి హియరింగ్ ఏమైనా ప్రాబ్లం ఉందో కూడా చూసుకోవాలా. తను మీరు మాట్లాడుతుంటే వింటుందా, లైక్ ఏదైనా సౌండ్స్ పెద్దగా అవుతుంటే అలర్ట్గా ఉంటుందా, అట్లా ఉంటే అది ఒకసారి హియరింగ్ చెక్ చేయించుకొని తనకి స్పీచ్ థెరపీ కూడా ఇప్పించాలి. లైక్ ఎంత ఎర్లీగా ఇవన్నీ స్టార్ట్ చేసుకుంటే తొందరగా ఎఫెక్ట్ ఉంటుంది అనమాట అట్లా. అండ్ డిపెండింగ్ ఆన్ ద బ్రెయిన్ ఒకసారి ఏమైనా ప్రాబ్లం ఉందా ఒకసారి డాక్టర్కి చూపించుకుంటే, పీడియాట్రిషియన్ కానీ పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ని కానీ చూపిస్తే ఏమైనా ఎక్కడేం ప్రాబ్లం ఉంది అనేది, అంటే దాని కాజ్ని బట్టి కూడా ట్రీట్మెంట్ ఉంటుంది. అట్లా ఏమైనా ఒకసారి చూపించుకుంటే మిగతా అన్ని అసెస్ చేస్తారు, ఇంకెక్కడెక్కడ ప్రాబ్లం ఉన్నాయి చూపిస్తానంట. 10 years వరకు నడుస్తుంది అని అన్నారట డాక్టర్ వాళ్ళు. అది ప్రాబ్లమ్ని బట్టి ఉంటుందండి. లోపల ఏమి ప్రాబ్లం ఉందా, ఏమైనా ప్రాబ్లం లేదా, దాన్ని బట్టి ఉంటుందన్నమాట. స్పీచ్ అయితే మీరు చెప్పుకోవాలి, స్పీచ్ థెరపీ, లేకపోతే ఇంట్లో పదే నేర్పిస్తూ ఉండాలి మాటలు. థ్యాంక్ యూ. మ్యామ్, ఈ కాన్స్టిపేషన్కి అసలు నార్మల్గా సిరప్స్ ఏమన్నా వాడచ్చా, డాక్టర్ ప్రిస్క్రిప్షన్స్
లేకుండా ఏదైనా లైక్ ఎందుకు అంటే మేము ఫస్ట్ టైమే ఎందుకు ఇవ్వము అని అంటే ఇది హ్యాబిచువల్గా అయిపోతుంది అనమాట. నేను అందరికీ అదే చెప్తాను. వాళ్ళు రాగానే కాన్స్టిపేషన్ ఉంది నాకు సిరప్ ఇవ్వండి అని అంటారు. ఫుడ్తో చేంజ్ చేసుకుందాము, ఫస్ట్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇట్లా పెట్టాలి పెట్టకూడదు అని చెప్పేసి ఫుడ్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కూడా లైక్ ఒక 1 వీక్ చూస్తాము, 1 వీక్ 2 వీక్స్ డిపెండింగ్ ఆన్ ఇప్పుడు ఈ మధ్య ఎలా అంటే ట్రీట్మెంట్ ఈజ్ మన బేస్డ్ కాదు, పేరెంట్ బేస్డ్, పేషెంట్ బేస్డ్ ట్రీట్మెంట్ అయిపోతుంది. వాళ్ళ యాంగ్షియస్ లెవెల్ని బట్టి దే హ్యావ్ టు డిసైడ్ అలా అయిపోతుంది అనమాట. సో ఇక చాలా యాంగ్షియస్ ఉంటే లాక్టలోజ్ ఇస్తాం ఎట్లయితే అంటే ఐ ఫీల్ లైక్ లాక్టలోజ్ ఈజ్ సేఫెస్ట్ అమంగ్ ఆల్ లాక్సేటివ్స్ అట్లా. ఇంకా లైక్ వాళ్ళకి ఇంపాక్షన్ ఉంది అలా ఉంది అంటే మాత్రం మేము ఎనిమాస్కి వెళ్తాము. పెగ్ సొల్యూషన్స్ ఉంటుంది, పెగ్ సొల్యూషన్స్ విత్ అంటే అప్పుడు మాత్రం వాళ్ళకి ఎలక్ట్రోలైట్స్ కొంచెం వస్తాయి కాబట్టి మేము మానిటరింగ్ ఉన్నప్పుడు పెట్టుకుంటాము, ఇంకా క్లియర్ అయిపోతుంది. లేకపోతే ఎనిమాస్. ఈ కాన్స్టిపేషన్ వల్ల ఏమైనా సీరియస్ ఉండొచ్చు, ప్రాబ్లమ్స్ అయ్యే ఛాన్సెస్ యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే. సో అందుకని లైక్ టు అండ్ ఫ్రో లైక్ ఇంపాక్షన్ అవుతుంది, చాలా ప్రాబ్లం అవుతుంది అనమాట. ఇన్కాంటినెన్స్ అయిపోయి డెవలప్ అయిపోతుంది దాంతో. అది ఒక లైక్ స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత చాలా ప్రాబ్లం అవుతుంది. లైక్ వాళ్ళకి ఇంపాక్షన్ డెవలప్ అయితే ఇంకా అబ్డోమిన్ పెయిన్ పెద్దగా రావడం, గ్రోత్ సరిగా లేకపోవడం, ఫుడ్ సరిగా తీసుకోకపోవడము, ఇంకా యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది చూసుకోవాలన్నమాట. చాలామంది పేరెంట్స్ మా పాప తినట్లేదు, బాబు తినట్లేదు, మాకు సిరప్ ఇవ్వండి అని అంటారు. అదే అసలు ఎందుకని అంటారు అది క్వశ్చన్. జనరల్గా అంటే ఒక 2-3 ఇయర్స్ ఏజ్ మాత్రం పిక్కీ ఈటర్స్, వాళ్ళు అదర్ యాక్టివిటీస్లో ఎక్కువ బిజీ అయిపోతూ ఉంటారు కాబట్టి ఫుడ్ని అంతా పట్టించుకోరు. అలాంటప్పుడు మనం డిస్ట్రాక్ట్ చేస్తూ ఇవ్వడము, లేకపోతే వాళ్ళకి ఇష్టమైన దాన్ని ఇవ్వడము అలా చేస్తూ ఉండాలి. అండ్ తినడము అది ఒకటే కన్సిడర్ చేసుకోకుండా పాపకు గ్రోత్ ఎలా ఉంది, డెవలప్మెంట్ ఎలా ఉంది, ఏజ్ వెయిట్ ఎలా ఉంది అనేవి మనకు ఇప్పుడు గ్రోత్ చార్ట్స్ ఉంటాయి అనమాట. మా బేబీస్కి లైక్ ఇవి ఏజ్ వైజ్గా ఉంటుంది. ఐఏపీ అండ్ WHO గ్రోత్ చార్ట్స్ మేము ఫాలో అవుతాం అనమాట. బాయ్స్కి అండ్ గర్ల్స్కి అయితే బ్లూ కలర్, గర్ల్స్కి అయితే ఇట్లా పింక్ కలర్లో ఉంటుంది. నోట్ చేసుకోవాలి. నోట్ చేసుకొని అంటే నిజంగానే తినకపోవడం వల్ల హైట్ వెయిట్ చాలా ఎఫెక్ట్ అయిందా దాన్ని బట్టి మనం చూసుకోవాలన్నమాట. న్యూట్రిషనే మెయిన్గా దానికైనా కూడా. మెడిసిన్ అంటే నార్మల్గా హెపటైటిస్ అంటే సైక్లోహెప్టిడిన్ జనరల్గా కొంతమంది ప్రిస్క్రైబ్ చేస్తారు, కానీ దానికి కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అనమాట. ప్రోస్ అండ్ కాన్స్ ఆలోచించుకొని ఇస్తాము. మళ్ళీ విటమిన్స్ జనరల్గా ఇస్తాము. ఇంకా రెగ్యులర్గా మనం బేబీస్కి ఏమైనా అసలు ప్రిస్క్రిప్షన్ ఐరన్ అనేది చూసుకోవాలి. అండ్ ఇప్పుడు అదేంటి ఆకలి లేదు అంటే మనము మెయిన్గా చూసుకోవాల్సింది ఎనీమియా ఉంటే కూడా వాళ్ళకి ఆకలి ఉండదు. మనం అనేది డయాగ్నోస్ చేసి ఐరన్ డెఫిషియన్సీ డయాగ్నోస్ చేసి ఐరన్ సిరప్ స్టార్ట్ చేసిన 1-2 daysలోనే వాళ్ళకి అపిటైట్ ఇంక్రీజ్ అయిపోతుంది. దట్ ఈస్ లైక్ వెరీ మినిమల్ థింగ్ అనమాట. అలాంటివి చూసుకోవాలి. మెయిన్గా మనం ట్రీటబుల్గా చేసుకోవాలి. హలో నమస్కారం అమ్మ, చెప్పండి మేడం. ఇది పాపకి కొంచెం గ్రోత్ ఎక్కువ పెరగట్లేదు, బేబీ గ్రోత్. ఎంత ఏజ్ అండి? 15 months అండి. అండ్ 8 kgs 8.2 అట్లా ఉంది కేజెస్. ఓకే. పుట్టినప్పుడు ఎంత వెయిట్ ఉంది? పుట్టినప్పుడు 2.6 అలా ఉంది. ఓకే. అంటే మళ్ళీ కొంచెం మెడల్ కూడా కొంచెం క్రాస్ పెడుతుంది. యాక్టివ్ గానే ఉంది, అంత బాగానే ఉంది, కానీ వెయిట్ ఎక్కువ పెరగట్లేదు. మెడల్ క్రాస్ పెడుతుంది అంటే మెడల్ నిలబెట్టిందా? నార్మల్గా మెడల్ నిలబెడుతుందా? నార్మల్ గా నిలబెడుతుంది, అంత కరెక్ట్ గానే, కొంచెం క్రాస్ చూస్తుంది. ఓకే. ఒక్కసారి అంటే మీరు ఒక్కసారి చూపించుకోవాలి. ఓకేనా? అంటే క్రాస్ చూస్తుంది అని అంటే లైక్ ఐస్ ఏదైనా ప్రాబ్లం ఉందా, నెక్ దగ్గర ఏదైనా ప్రాబ్లం ఉందా అది చూసుకోవాల్సి వస్తుంది అనమాట. ఐస్ ఏం ప్రాబ్లం లేదు, బాగానే చూస్తుంది. ఇప్పుడు మనం ఏదైనా టీవీ అలా చూస్తాం కదా, అప్పుడు చూసినప్పుడు కొంచెం క్రాస్ పెట్టి చూస్తుంది. ఓకే. మీరు ఏదైనా అలాంటి ఈవెంట్ ఉంటే దాన్ని వీడియో తీసి పెట్టుకోండి. ఓకేనా? ఎప్పుడైనా కూడా అలాంటివి ఏదైనా ఉంటే మనకు సడన్గా పిల్లలు అట్లా చేయమన్నప్పుడు చేయరు కదా. సో ఏమైనా మీరు అబ్నార్మల్ థింగ్ లాగా ఏదైనా కొంచెం వేరే బిహేవియర్ లాగా అనిపించినప్పుడు ఒకసారి వీడియో తీసి పెట్టుకోండి అనమాట. ఓకేనా? తను స్లోగా గ్రో అవుతుంది, నాట్ దట్ బ్యాడ్ అనమాట. అట్లీస్ట్ అంటే 2.6 ఉందంటే ట్రిపుల్ అంటే కొంచెం ఎక్కువ ఉండాలి. స్లోగా గ్రో అవుతుంది, బాగా వరి అవ్వాల్సిన అవసరం లేదు. విల్సి ఇంకా టైం ఉంది కదా. లైక్ 2 yearsకి 4 times కాబట్టి బర్త్ వెయిట్ అవుతుంది అనమాట. ఓకేనా? అదే కొంచెం వెయిట్ అసలు పెరగట్లేదు, అందుకే అని. ఫుడ్ ఏమి ఇస్తున్నారు? ఫుడ్ మార్నింగ్ డ్రై ఫ్రూట్స్ అది పెడుతున్నాము.
ఆఫ్టర్నూన్ డ్రై ఫ్రూట్స్ అంటే ఎలా పెడుతున్నారు? మన పప్పు దాల్ అన్ని ఆలు Okay. అన్ని వేస్తాము. ఈవినింగ్ జావా అలాంటి రాగి జావా అలాంటి తాపిస్తాం. మా మధ్యలో మిల్క్ ఇస్తాం. ఇంకా ఓకే. డ్రై ఫ్రూట్స్ అంటే ఎలా పెడుతున్నారు? డ్రై ఫ్రూట్స్ అంటే బాదము జీడి అవునండి, వాటిని ఎలా ఇస్తున్నారు? అలానే చేసి అప్పుడు అలా ఎలా ఇస్తున్నారు? డ్రై ఫ్రూట్స్ని అలానే ఇస్తున్నారా, పౌడర్ చేస్తున్నారా, లేకపోతే పౌడర్ చేస్తాం. అందులో అన్ని అండ్ అటుకులు మక్నాలు ఇవన్నీ వేసి పౌడర్ చేసి మార్నింగ్ ఎవ్రీడే మార్నింగ్ పెడతాము. ఓకే 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 ఫైన్. పౌడర్ చేస్తే ఓకే అండి, అట్లీస్ట్ మేము ఫారెన్ బాడీ, దట్ ఈస్ మెయిన్ ప్రాబ్లం. ఓకే అండి, బాగానే ఇస్తున్నారు. ఒక ఫ్రూట్ రోజు ఒక ఫ్రూట్ యాడ్ చేసుకోండి, ఓకేనా? ఫ్రూట్స్ ఒకటి తినట్లేదు. ఎంత ఒక బనానా ఒకటి తప్ప ఏది తినట్లేదు. ఎంత అలవాటు చేసిన. చూడండి, కొంచెం కొంచెం చేంజ్ చేస్తూ కొంచెం కొంచెం స్టార్ట్ చేసుకోండి. వాళ్ళకి అన్నీ స్టార్ట్ చేసుకుంటేనే బెటర్, ఓకేనా? ఓకే ఓకే మేడం. ఓకే, థ్యాంక్ యూ. ఎగ్ కూడా తినిపించచ్చు. ఎగ్ తినట్లేదు కానీ మేమే ఇంకా మెల్లగా అలవాటు చేస్తున్నాము కొంచెం కొంచెం ఫుడ్ లో. ఓకే హలో. ఓకే ఓకే అండి. ఓకే మేడం, Thank థ్యాంక్ యూ మేడం. మ్యామ్, ఇందాక మనం ఎనిమియా గురించి మాట్లాడుకుంటున్నాం కదా, అది అసలు బేబీస్లో ఎలా గుర్తించాలి? పేల్గా అనిపించడం అంటే నార్మల్గా మనకంటే మన పామ్స్ చూసుకుంటే మన పామ్స్కి వాళ్ళ పామ్స్కి డిఫరెన్స్ అనిపించడం, మనకని చెప్పే వాళ్ళు ఇక్కడ పేల్గా ఉండడం అండ్ ఆకలి లేకపోవడము, డిస్ట్రాక్షన్స్ ఎక్కువ ఉండడం, ఈజీగా టైర్డ్గా కావడము, అలాంటివి నార్మల్గా అంటే ఏజ్లోనే ఉండొచ్చు. కానీ అడోలసెంట్స్లో ఎక్కువ ఉంటుంది, గర్ల్స్లో ఎక్కువ ఉంటుంది అట్లా. అండ్ న్యూట్రిషనల్ చాలా వరకు న్యూట్రిషనలే ఉంటుంది అన్నమాట. అండ్ పర్టికులర్గా ఏమన్నా సిరప్స్ ఉంటాయా మ్యామ్? లైక్ అలానా సిరప్ వీ కెన్ వితౌట్ ప్రిస్క్రిప్షన్ మనం వాడచ్చు అనేవి ఏమన్నా కామన్? న్యూట్రిషనల్ ఎనిమీ అయినా కూడా అంటే మేము రూల్ అవుట్ చేసుకుంటాం. ఇప్పుడు అదే న్యూట్రిషనల్ అదే కాజెస్ లైక్ ఇమ్యూనిటీ ఐరన్ డెఫినెట్లీ కాంట్రా ఇండికేటెడ్. సో అది మనం అందుకనే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అనేది చూసుకుంటాము. కొన్ని ప్లేసెస్లో కొన్ని డ్రగ్స్ టోటలీ కాంట్రా ఇండికేటెడ్, అక్కడ మనం ఇస్తే దానికి ఇంకా లైక్ అదే సివియారిటీ పెరిగిపోతుంది. నెక్స్ట్ ఆప్షన్. హలో. హలో. హలో, నమస్కారం అమ్మ, చెప్పండి. హాయ్ డాక్టర్. హలో, నేను చెప్పండి భూపాలపల్లి నుంచి మాట్లాడుతున్నా. చెప్పండి. మా బాబుకి 1 month నుంచి కొంచెం స్నీజింగ్ ఉంది, తగ్గట్లేదు. యాంటీబయాటిక్ కూడా వేసాము, స్టిల్ తగ్గట్లేదు. సిట్రజిన్ యూజ్ చేసాము. ఓకే, ఎంత ఏజ్ అండి? ఏజ్ ఇప్పుడు 2.5. ఓకే ఓకే. బాగా ఉంటుందా? కొంచెము ఒక నైట్ టైంలో మార్నింగ్ టైంలో అలానే వస్తుందా, డే టైంలో కూడా వస్తుందా? డే టైంలో కూడా లైట్ ఉంటుంది, స్నీజింగ్ తగ్గట్లేదు. కొంచెం అంటే సీజన్ వేరియేషన్స్ కూడా ఉంటుందన్నమాట, ఓకేనా? Okay. ఇంకా ఫీవర్ లేకుండా రెస్పిరేటరీ ఏం ప్రాబ్లం లేకుండా ఉంటే కొంచెం టైం పడుతుంది తగ్గడానికి. కోల్డే కదా, ఆల్రెడీ మీరు యాంటీబయాటిక్ కూడా యూజ్ చేశారు, సిట్రజిన్ కూడా యూజ్ చేశారు కాబట్టి ఇంకా అంటే ఇంకా అదర్ మెడికేషన్స్ ఇంకేమైనా ఎలర్జీ లాగా ఏమైనా ఉంటుందా బాబుకి? ఏమైనా డస్ట్కి వెళ్ళినప్పుడు లేకపోతే బాగా చలిగా వెళ్ళినప్పుడు? ఏం లేదు అట్లా, కాకపోతే వింటర్ స్టార్ట్ అయినప్పుడు స్టార్ట్ అయింది, చలి ఎక్కువ అయినప్పుడు. కొంచెం తగ్గట్లేదు, అట్లే కొంచెం light మెల్లగా గా తగ్గుతుంది. తీసేసాను. అంటే అదే చెప్తున్నాను, పోస్ట్ కోవిడ్ కాఫ్ కోల్డ్ తగ్గడానికి కూడా కొంచెం టైం పడుతుంది అనమాట. అండ్ పిల్లలకు కాబట్టి ఇమ్యూనిటీ లెవెల్స్ని బట్టి కూడా ఉంటుంది అనమాట అట్లా, ఓకేనా? ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్స్. మ్యామ్, బేబీస్కి తరచూ మనం ర్యాషెస్ చూస్తాం కదా, అసలు ఈ ర్యాషెస్ అనేవి అంటే దేనివల్ల? లైక్ ఏమన్నా ర్యాషెస్ అనేవి అంటే Breastfeeding వల్ల అలా ఏమవుతుంది, ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఏజ్, డిపెండ్స్ ఆన్ ద ర్యాష్, ఇంకా అదర్ కండిషన్స్. ఇప్పుడు ఫీవర్ విత్ ర్యాష్ ఉంటే అది సపరేట్ ఎంటిటీ. ఒక్కొక్క ఫీవర్లో ఒక్కొక్క ర్యాష్ అనేది డెంగ్యూలో ఒక్కొక్క ఫీవర్లో ఒక్కొక్క ర్యాష్ అనేది. నార్మల్ పిల్లల్లో న్యూ బార్న్లో చూసుకుంటే మనం ఎరిథిమటాక్సికమ్ అని ఉంటుంది, అది దట్ ఈస్ నార్మల్, ప్రతి బేబీకి ఉంటుంది, అది నార్మల్గా రిజాల్వ్ అయిపోతుంది అనమాట. అండ్ మిలియా అనేది ఉంటుంది అనమాట, స్మాల్ క్లినిక్ లాగా ఉంటుంది, దట్ ఈస్ ఆల్సో నార్మల్ కండిషన్. ఓకే. ఇంకా ర్యాషెస్ అనుకుంటే మనం ఎగ్ని అడోలసెంట్లకు వెళ్తే ఎగ్ని వాకఫ్ వస్తుంది, ఇంకా చికెన్ పాక్స్ ర్యాష్, అదర్ ఫీవర్ విత్ ర్యాష్ అనేది దట్ ఈస్ సపరేట్ ఉంటుంది. ఓకే. ఈ రోజుల్లో యాక్చువల్గా బేబీస్కి డయాబెటీస్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటున్నాయని అంటున్నారు. మదర్కి ఉంటే ఖచ్చితంగా బేబీకి వచ్చే ఛాన్సెస్ జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ అనేది ఉంటుంది. Hmm. ఓకే, అండ్ మదర్కి ఫాదర్కి ఇద్దరికి ఉంటే కొంచెం ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది, మదర్కి ఉంటే కొంచెం దానికంటే తక్కువ ఛాన్సెస్ ఉంటుంది అనమాట. జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ డెఫినెట్గా ఉంటుంది అనమాట. డయాబెటిక్లో నార్మల్ ఫ్యాటెక్లో అయినా ఉంటుంది, చిన్నలోనే అలా ఉంటుంది. కానీ అడల్ట్కి చిల్డ్రన్కి డిఫరెంట్ ఏంటంటే ఇక్కడ మనకి
డయాబెటిక్ టైప్ 1 అనేది ఇక్కడ కామన్ అనమాట. మనకి ఇక్కడ టైప్ 2 అనేది కామన్ అంటే ఇక్కడ టైప్ 1 అనేది కామన్ వస్తుంది అనమాట. అండ్ ఇది మెయిన్గా జెనెటిక్ డిస్ట్రిబ్యూషన్ ఒకటి అండ్ మెయిన్ అదే అవుతుంది. ఇది మేము ఇచ్చుకునేదంటే మేము ఇన్సులిన్ డిపెండెంట్ ఎక్కువ ఉంటుంది. సడన్గా అదే డయాగ్నోసిస్ అనేది మనం జనరల్గా చూసుకోవచ్చు. పాలిటీజియా, పాలిటూసియా, పాలియూరియా సిమ్టమ్సే ఉంటుంది. కానీ మనం లైక్ ఓవర్లుక్ చేయడం వల్ల ఏమవుతుందంటే సడన్గా వాళ్ళు డికేషన్లో ల్యాండ్ అయిపోతారు. చాలా వరకు కేసెస్ ఒక 60 to 70% కేసెస్ డైరెక్ట్ డీకేలో ల్యాండ్ అయిపోయిన తర్వాతనే లైక్ అవి డయాగ్నోస్ అయిపోతాయి. ఓకే. ఎందుకంటే ఎంత పిల్లలకి వస్తుందా అనే మిస్కన్సెప్షన్. బర్త్ నుండి దీనికి అంటే ఒక సొల్యూషన్ ఉండదు మామూలు లైక్ సొల్యూషన్ అంటే జనరల్గా అన్నిటికైనా హెల్దీ లైఫ్ స్టైల్. దీనికి అదే హెల్దీ లైఫ్ స్టైల్, దానికి అదే హెల్దీ లైఫ్ స్టైల్ అండ్ అవాయిడ్ లైక్ షుగర్. నార్మల్ షుగర్స్ వీ హ్యావ్ టు అవాయిడ్. లైక్ పిల్లలకి ఎక్కువ ఇస్తాము సో కానీ అది అవాయిడ్ చేసిన చాలా స్టడీస్. బేబీస్ కూడా ఉంటాయి అంటారు కదా. న్యూబార్న్స్ అనేది చాలా రేరెస్ట్ కండిషన్స్. అది ఏమన్నా లైక్ మదర్ నుండి కాకపోతే మదర్కి డయాబెటిక్ ఉంటే చైల్డ్కి హైపోగ్లైసీమియా వస్తుంది. అది మానిటర్ చేసుకుంటాం షుగర్స్. కానీ న్యూబార్న్కి వచ్చింది షుగర్ ఇది అంటే అది కొన్ని లైక్ కొన్ని పెథలాజికల్ కండిషన్స్లోనే వస్తుంది అనమాట. ఓకే. ఇంకా దీనికి అంటే పర్టికులర్గా బేబీస్కి అంటే చిన్నపిల్లలు కదా, మనం ఒకవేళ డయాబెటీస్ వస్తే వాళ్ళకి ఏం డైట్ ఇవ్వాల్సి వస్తుంది? డైట్ అనేది దిస్ ఇస్ లైక్ వాళ్ళకి చాలా కష్టం. ఎందుకంటే మనం ఇచ్చిన డైట్ వాళ్ళు తినరు. సో వీళ్ళకంటే కొంచెం మేము లీనియంట్ ఉంటాం. ఎందుకంటే ఇన్సులిన్ని కొంచెం డోస్ అడ్జస్ట్ చేసుకుంటూ ఫుడ్ని వాళ్ళకి ఇవ్వడానికి ట్రై చేస్తాం. ఎందుకంటే దట్ విల్ డిపెండ్ ఆన్ దట్ విల్ ఎఫెక్ట్ దేర్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. సో మరీ స్ట్రిక్ట్గా అడల్ట్కి ఫాలో అయినట్టు ఫాలో కాము. ఇన్సులిన్ లెవెల్స్ మానిటర్ చేసుకుంటాం. వాళ్ళు తీసుకునే ఫుడ్ని బట్టి మేము ఇన్సులిన్ లెవెల్స్ ఇన్సులిన్ ఇంజెక్షన్ సెట్ చేస్తాం అనమాట. ఓకే. చాలామంది పేరెంట్స్కి పిల్లలకి అసలు మా బాబు తెల్లగా రావాలి లైక్ సోప్స్ ఇవ్వండి అండ్ లైక్ చాలా క్వశ్చన్స్ అడుగుతుంటారు అనుకుంటూ. దానికి అసలు కలర్ అనేది దట్ ఈస్ నాట్ డిపెండ్ ఆన్ ద సోప్స్ అండ్ ఆల్. ఇట్ ఈస్ లైక్ డిపెండ్ అవర్ ఎన్విరాన్మెంటల్ కండిషన్, మన జెనెటిక్ డిస్ట్రిబ్యూషన్. పర్టికులర్గా సోప్స్ ఉంటాయి మా బేబీస్కి మాత్రమే, న్యూ బోర్న్ బేబీస్కి ఈ సోప్సే వాడాలి లైక్ ఏమీ ఉండదు. బట్ కెమికల్ ఫ్రీ, సల్ఫేట్ అండ్ కెమికల్ ఫ్రీ బెటర్. లైక్ హౌ లాంగ్ ఇప్పుడు బేబీస్కి చాలా వరకు లైక్ 3 years కూడా బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్నారు. లైక్ అది అసలు కరెక్టేనా అంటారా? 3 yearsకి యాక్చువల్లీ నాట్ రిక్వైర్డ్. ఎందుకంటే 3 yearsకి ఇచ్చినా దట్ ఈస్ నాట్ ఇవ్వడం వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయి? దట్ ఎనీమియా వస్తుంది. అదే అనీమియా వస్తుంది. వాళ్ళు నార్మల్ ఫుడ్ తినరు. బ్రెస్ట్ మిల్క్లో ఐరన్ ఏమి ఎక్కువ ఉండదు. సో అది ఉండకపోవడం వల్ల వాళ్ళు ఎనీమియా వస్తే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఓకే మ్యామ్, మీ విలువైన టైంని మాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ.